हरे कृष्ण। बिल्कुल अम्मा। आनतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं मनोभीष्टं स्थापितं येन स्थापितेन भूतले भूतले स्वयं स्वयं रूपा रूपा तदा कदा मह्यं मह्यं ददाति। ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो आय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्रह्मण्याय देवाय ब्राह्मणाय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। तुम करो तो वाचन भंगम लगाई तारी परमानंदमाधुरी श्री चैतन्य ईश्वर अपवित्र पवित्र सर्वास्तगतोऽपि वा यस्मरेति पुंडरीकाक्षं सभाभ्याभ्यान्तरशुचिः।
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ Gita class, chapter 2. We are in second chapter, the 10th శ్లోక దగ్గర ఉన్నాము. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇవాళ ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా క్లాస్కి? I see the quite a number of names. ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? హరే కృష్ణ. వాయిస్ వినబడుతుందమ్మా? సరే, నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలమ్మా. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత జస్ట్ మీ నెంబర్ నుంచి నాకు పర్సనల్ మెసేజ్ పెట్టండి. నాకు ఏ నెంబర్ ఎవరిదో తెలియట్లేదు. ఐ డి నాట్ సేవ్ ఆల్ ద నెంబర్స్ బేసికలీ, అంత కనెక్ట్ చేసుకోలేకపోతున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళు నెంబర్స్. ఓకే, వీలుంటే నాకు మీరు తెలిసిన వాళ్ళు నాకు అవసరం లేదు, పరిచయం కొత్త వాళ్ళు నాకు నెంబర్. సో భగవద్గీత 2వ అధ్యాయంలో ఉన్నాము. 2వ అధ్యాయం గీతాసారం అన్నారు. గీతాసారం అని ఎందుకన్నారంటే ఇక్కడ భగవద్గీతలో వచ్చిన అంశాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకు కనెక్ట్ అవుతాయి. ఈ అధ్యాయంలో మనం 72 శ్లోకాలు, మొదటి 10 శ్లోకాలు చూసాము. 10 శ్లోకాల్లోని అర్జునుడి తాలూకు సందిగ్ధతని పరిశీలించాము. అంటే యుద్ధము ఎందుకు చేయాలి, నేను చెయ్యను అని యుద్ధము చేయకపోవడానికి కారణాలు మనకి మొదటి అధ్యాయంలోని 4 కారణాలు చూసాము. ఆ తర్వాత 5వ అధ్యాయం 6వ శ్లోకానికి వచ్చేసరికి ఇంకా నేను సంశయం అంతా వ్యక్తం చేస్తున్నాడు అర్జునుడు, నేను యుద్ధం చేయలేను అన్న భావన. ఆ పరిస్థితిలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడిని ఈ జ్ఞానం ఇద్దాము అన్న భావనతోని మనం చూసాం. 7వ శ్లోకం నుంచి 7 నుంచి 9 10వ శ్లోకం దాకా అర్జునుడు శ్రీకృష్ణుని శరణు పొందడము. అర్జునుడు శ్రీకృష్ణ శరణు పొందడం అంటే మనందరికి కూడా ఇలాంటి సందిగ్ధత ఉంటుంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది. అయితే ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటి అన్నది ఇక్కడ అర్జునుడు చూసి నేర్చుకోవాలి. ఏం చేస్తున్నాడు అయ్యా అర్జునుడు ఇక్కడ అంటే, కనీసము తనకంట ఈ జ్ఞానంలోని ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు అని గుర్తించి ఆయనని ఏది మంచి ఏది చెడు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఆయనకి గురుత్వ స్థానాన్ని ఇచ్చి తాను శిష్య స్థానాన్ని తీసుకుని శ్రీకృష్ణుడి దగ్గర తన చేయలేనిది ఏం చేయాలో తెలియని స్థితిని వ్యక్తపరుచుకున్నాడు. అయితే 11వ శ్లోకం నుంచి కూడా మనం చూసుకున్నాము. అర్జునుడు చెప్పిన మొట్టమొదటి కారణం ఏమిటయ్యా అంటే, యుద్ధం చేయలేకపోవడానికి తన చుట్టాలు బంధువులందరినీ నేను చంపాలి అన్న భావనలో ఉన్నాడు. అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు, నువ్వు చూస్తున్నది బంధువు అన్న ఒక వ్యక్తిని చూస్తున్నావు, కానీ ఆ వ్యక్తికి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తి తాలూకా శరీరం అయితే, రెండోది వ్యక్తి తాలూకా ఆత్మతత్వాన్ని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే ఆత్మ వేరు శరీరం వేరు. నువ్వు ఆ శరీరంతో ఉన్న బంధంతోని ఒక వ్యక్తి తాలూకా శరీరాన్ని మాత్రమే చూస్తున్నావు. ఇది ఆత్మతత్వము అని చెప్పి ఆత్మతత్వాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మొదలు పెట్టారు. సో 11వ శ్లోకం 12 శ్లోకాల దాకా చూసాం మనం గుర్తుంటే. సో 13వ శ్లోకం నుంచి ఇవాళ చూద్దాం. ఒక్కసారి 11వ శ్లోకానికి వెళ్దాము. ఈ కారణాలు చూసాము. 1 2 3 4 5 కారణాలు. మొదటి 4 కారణాలు 1వ అధ్యాయంలో వస్తే, 5వ కారణం 2వ అధ్యాయం 6వ శ్లోకంలో చూసాం. వీటికి సమాధానం మొదటిలో స్నేహితులు మరియు బంధువుల పట్ల ఉన్న కరుణ అన్నది ఆ అంశానికి సంబంధించిన సమాధానాలన్నీ మనం ఇప్పుడు చదువుకుంటున్న శ్లోకాల్లో దొరకాలి మనకి. రైట్, 2.11 నుంచి 30. సో ఈ 2.11వ శ్లోకంలోనే ఏం చెప్తున్నారు? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రజ్ఞను కూడిన పలుకులు పలుకుచునే, నీవు దుఃఖింపదగిన విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. జీవించిన వారి గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకించరు. సో ఒక వ్యక్తి జీవించున్న వ్యక్తి గురించి కానీ మరణించిన వారి గురించి పండితులైన వారు శోకించరు. పండితులైన వారు అంటే మంచి చెడు తెలిసిన వాళ్ళు ఎవరో కూడా, నువ్వు అటువంటి పండితులు, ఈ జ్ఞానాన్ని తెలిసిన పండితులు ఎవరైతే బాధపడరు. కానీ ఒకవైపు నువ్వే పండితుడిలాగా మాట్లాడుతున్నావు. ప్రజ్ఞను కూడిన పలుకుల్ని పలుకుచునే అంటే నువ్వు ఇది మంచి ఇది చెడు, ఇది పాపము ఇది పుణ్యము అని నువ్వు చెబుతున్నావు. ఎవరు చెప్తారు? ఎవరికైనా ఒక నీతి బోధనలు ఎవరు చేయగలరు? ఆ వ్యక్తికి ఆ జ్ఞానం ఉన్న వ్యక్తి అయితేనే చేయగలడు. ఒక జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, కానీ జ్ఞాని అయిన వాడు ఇటువంటి స్థితిలో ఉండడే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సో 12వ శ్లోకం కూడా చూసాము.
ఇక్కడ ఆత్మతత్వాన్ని భగవంతుడు 11వ శ్లోకం ఇంచుమించుగా సుమారుగా 11వ శ్లోకం ఫస్ట్ శ్లోకం ఆయన చెప్పిన మాట అయితే 12వ శ్లోకాన్ని దగ్గరికి వచ్చేసరికినే మొట్టమొదట శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్న జ్ఞానంలోనే ఆత్మతత్వంతో మొదలుపెట్టారు. ఏం చెప్తున్నారయ్యా? నేను గాని, నీవు గాని, ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏది లేదు. ఇక ముందు భవిష్యత్తునందు కూడా మనం ఎవ్వరము ఉండకపోము. అయితే ఈ శ్లోకం నుంచి మనం గ్రహించాల్సిన విషయం గుడ్ న్యూస్ ఏంటంటే కనీసం మన అందరం కూడా ఎప్పుడు బతికే ఉంటాం. ఏదో ఒక ఫార్మ్‌లో. ఏదో ఒక శరీరంలోని ఏదో ఒక శరీరంలోని ఆత్మ ఉంటుంది. మనం ఎవ్వరము ఉండకపోము అని చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. భవిష్యత్తునందు కూడా మనం ఎవ్వరు ఉండకపోము. అంటే మనము ఏదో ఒక భావనలో, ఏదో ఒక శరీరంలోని మనం ఎప్పటికీ ఉంటున్నాము. ఎప్పుడూ ఉన్నాము. అయితే నీవు గాని, నేను గాని, ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీనూ లేదు. వీళ్ళందరూ కూడా అనాదిగా కూడా ఉంటున్నారు. నేను కూడా ఉన్నాను. నువ్వు కూడా ఉన్నావు. అలాగే ఉంటాము. అయితే ఇక్కడి నుంచి మనకి 2, 3 కన్‌క్లూజన్స్ ఇస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. ఏమిటయ్యా అంటే అదే ద్వైత తత్వానికి నాంది ఇదే. నువ్వు భగవంతుడు వేరు, మనము వేరు. నువ్వు నాలో కలిసిపోతావు. శ్రీకృష్ణ పరమాత్ముడు మనం జనరల్‌గా ఏమని చెప్పుకుంటాము? మోక్షం వస్తే భగవంతుడిలో ఐక్యమైపోతాము. ఇక్కడ భగవంతుడు ఎదురుగుండా కూర్చుని అర్జునుడికి ఆ జ్ఞానం అంతా ఇస్తున్నారు. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత అర్జునుడికి మోక్షం వచ్చేయాలి. ఆ జ్ఞానం వస్తే మోక్షం వస్తే అప్పుడు భగవంతుడిలో ఐక్యమైపోవాలి. కానీ అటువంటి సందర్భం ఏమీ లేదు. భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు గాని, నేను గాని ఉండకపోని భవిష్యత్తులో కూడా మనందరం ఉంటాము. అంటే నువ్వు ఉంటావు, నేను ఉంటాను. మోక్షం వచ్చినా సరే నువ్వు ఉంటావు. మోక్షం లేకపోయినా నువ్వు ఉంటావు అనేది మనం గ్రహించాల్సిన విషయం. ఈ ఈ ద ద్వైత సిద్ధాంతానికి ఇదే శ్లోకము మూలము బేసికల్‌గా. సో, ఎప్పుడు కూడా మనము వేరు, భగవంతుడు వేరు. మోక్షం వచ్చిన తర్వాత కూడా మనము వేరు, భగవంతుడు వేరు. మన వ్యక్తిత్వం మనకి అలాగే నిలబడి ఉంటుంది. భగవంతుని తాలూకు గుణం అట్లాగనే ఉంటుంది. మరి తేడా ఏమిటయ్యా? మోక్షం అంటే ఏమిటంటే, మనం ఆ మోక్ష మార్గానికి 5 రకాల మోక్షాల గురించి కూడా లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. లేదంటే ఇవాళ కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. సో, భగవంతుని తాలూకు మోక్షం 5 విధాలుగా ఉంటుంది అని చెప్పుకున్నాము. అయితే అన్ని విధాల్లో కూడా మన వ్యక్తిత్వం మనకు అట్లాగనే ఉంటుంది. అంటే మనం మోక్షానికెళ్ళి మార్గానికిలో మనం చేయాల్సిన ప్రయత్నం ఏమిటయ్యా అంటే, ఆ వ్యక్తిత్వాన్ని సవరించుకోవాలి. ఆ వ్యక్తిత్వాన్ని భగవంతుని దగ్గరికి చేరుకునే విధముగా దాన్ని మలుచుకోవాలి. 12వ శ్లోకం కూడా చూసాము. సో, 13వ శ్లోకం దగ్గర నుంచి ఇవాళ మొదలు పెట్టుకుందాము అనుకున్నాం. రైట్? 13వ శ్లోకం దేహినోస్మి యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిస్త ధీరస్తత్ర స న ముహ్యతి. ఎవరు చదువుతారమ్మా శ్లోకం? 13వ శ్లోకం చదువుతారా? చదువుతానమ్మా. హరే కృష్ణ. భగవద్గీత 2వ అధ్యాయము 13వ శ్లోకం. హరే కృష్ణ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. అనువాదము. దేహదారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనమును, యవ్వనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లుగా జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పు చే ధీరుడెప్పుడును మోహమునందడు. హరే కృష్ణ. దేహిన అంటే దేహధారి. దేహధారి అంటే దేహాన్ని ధరించినవాడు. దేహాన్ని ధరించినవాడు ఎవరు? మనందరూ మనల్ని మనము చెప్పుకుంటాం చాలా సార్లు. ఇది కూడా మన క్లాస్‌లో కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. మనకి ఆత్మ ఉంది అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? ఆత్మకి శరీరం ఉంది. ఆత్మకి శరీరం ఉంది. అది మనం గ్రహించాల్సిన విషయం. మనం ఎప్పుడైనా సరే మనకి ఆత్మ ఉంది అని గ్రహించిన దానికి నేను ఆత్మని, దానికి ఒక శరీరము అని గ్రహించగలిగితేనే ఆత్మతత్వం సరిగ్గా అర్థమవుతుంది. సో, మనం చిన్న పిల్లలకి చూస్తుంటాము. ఎవరినైనా ఒక 10 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా కలిసామనుకోండి పిల్లల్ని, "అరే! నువ్వు ఇంత పెద్దవాడివి అయిపోయావా? నువ్వు చిన్నప్పుడు ఎత్తుకునేవాడిని. ఇప్పుడు నువ్వు ఇంత పెద్దవాడివి అయిపోయావు." ఆ చిన్నప్పుడు నువ్వు, ఇప్పుడు నువ్వు, ఆ నువ్వు అన్నదే దేహం. ఆ దేహధారి. ఆ నువ్వు అన్నదే ఆత్మ. శరీరం మారింది. కానీ ఆ శరీరం మార్పులో కూడా మనము ఇంకా నువ్వు అలా ఉండేవాడివి, నువ్వు ఇలా ఉండేవాడివి, నువ్వు ఇలా ఉన్నావు. ఆ నువ్వు అన్నదే ఆత్మ. అర్థమవుతుంది కదమ్మా? ఆ ఆత్మను మనం గ్రహించగలగాలి. మనం కూడా మన చిన్నప్పుడు ఫోటోలు చూసి నేను ఇలాగ ఉండేవాడిని. కానీ చూస్తున్న మార్పు అయితే ఉంది. మార్పు అయితే సహజంగా వచ్చింది. అయితే ఆ నేను మార్పు లేనిది ఎవరు? ఆ నేను అన్నది మార్పు లేనిది. అదే ఆత్మ.
సో శరీరానికి మార్పు ఉన్నది. ఎట్లాంటి మార్పు ఉన్నదయ్యా శరీరము? ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనము నుండి వృద్ధాప్యమునకు క్రమముగా ఈ దేహము ఏమవుతుంది? క్రమముగా వృద్ధి పొందుతుంది. క్రమముగా మార్పు చెందుతుంది. వృద్ధి అనే కంటే మార్పు చెందుతుంది. నిజానికి శరీరంలో వచ్చే మార్పు రోజు రోజుకి క్షీణించడమే జరుగుతూ ఉంటుంది. అది ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎదుగుతున్నా సరే ఫైనల్ గా జరిగేది క్షీణించడమే. శరీరం రోజు రోజుకి కూడా మృత్యువుకు దగ్గర అవుతూ ఉంటుంది. అది ఎట్లా అవుతుంది మార్పు? ఆ మార్పులో భాగముగానే బాల్యం నుంచి యవ్వనము, యవ్వనం నుంచి వృద్ధాప్యము క్రమముగా పొందినట్లుగానే జీవాత్మ కూడా మరణ సమయమున మరో దేహమును పొందును. సో ఇది ఎంత సహజంగా జరుగుతుందో. ఈ జీవాత్మ ఎవరు? ఆ జీవాత్మ దేహాన్ని ఒక పట్టగా ధరిస్తున్న వ్యక్తి, మనలో ఉన్న ఆ వ్యక్తి, ఆ జీవాత్మ మరణ సమయమున మరో దేహాన్ని వెతుక్కుంటూ పోతుందయ్యా. అట్టి మార్పుచే ధీరుడెప్పుడు మోహము పొందడు. సో దీనివల్ల ఇటువంటి విషయం అర్థం చేసుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా దీని గురించి పెద్దగా మోహము పొందడు. దీని గురించి ఎటువంటి బంధత్వాన్ని పెంచుకోడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, రైట్? సో అయితే భగవంతుడు ఇంత క్లియర్ గా చెప్తున్నాడు 12వ శ్లోకంలోని 13వ శ్లోకంలోని, నువ్వు గాని నేను గాని లేని సమయం లేదు. అంతేకాదు ఈ శరీరం వదిలేసిన తర్వాత నువ్వు వేరే శరీరం కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది జీవాత్మ. అయితే మరి ఇంత తెలిసినా సరే ఇది సహజమైన ప్రక్రియ అని చెప్పి భగవంతుడు చెప్తాడు. అయితే ఇంత తెలిసినా సరే ఎందుకు మరి మనము మరణం అంటే భయపడుతూ ఉంటాం? జీవితంలో ప్రతి ఒక్కరికి ఉన్న గొప్ప భయం ఏంటి అంటే మరణం. ఆ మరణం సంభవిస్తుందనే కదా భయము. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసుడు వీళ్ళందరూ కూడా మరణాన్ని జయించాలి అన్న గొప్ప భావంతోనే చేసిన తపస్సు అంతా కూడా. రైట్? మరణాన్ని జయించలేము అని బ్రహ్మదేవుడు, అది నా వల్లే చేత కాదు, నాకే శరీరం వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే, అయితే వీళ్ళు కండిషన్స్ పెట్టారు. ఈ స్థితిలో మరణం, ఈ స్థితిలో నేను వదిలేయలేను, ఈ స్థితిలో వదిలేయలేను, ఈ స్థితిలో వదిలేయలేను అనుకుంటారు. అయితే మరి మనం ఎందుకు అంత భయపడుతుంటాము మరణం అంటే? ఎవరు ఆన్సర్ చేస్తారు? భగవంతుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. భగవద్గీత అంతా అర్థమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. రైట్? మరి వాళ్ళు కూడా మరణం గురించి భయపడుతున్నారే. వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరన్నా చనిపోతే బాధపడుతున్నారు కదా. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, ఆ నెక్స్ట్ ఆత్మను నిత్యము అని తెలియకపోవడం ప్రభుజీ. చెప్పండి అమ్మా. ఆత్మ నిత్యం అని తెలియకపోవడము, ఇంకా ఆత్మే దేహం అనుకోవటం వలన మరణం అంటే భయపడుతున్నారు. ఆత్మను దేహం అనుకోవడం వలన మరణం అంటే భయపడుతున్నారు. ఇంకా ఇంకా టూ మచ్ అటాచ్మెంట్. ఇంకా హరే కృష్ణ. శ్రవంతి మాతాజీ, తను చేయాల్సిన పనులు ఉన్నాయనేమో. తాను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీరిపోయిన వ్యక్తి అంటే ఎంత వ్యక్తి? ఏ వయసులో ఉన్న వాళ్ళు? 80-90 వయసు వాళ్ళ వ్యక్తి. రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీరి, మనకి కూడా శరీరం మీద ఇంకా వ్యామోహం ఉంటుందమ్మా. ఇంకా అవునా కదా? ఆ శరీర వ్యామోహం అవునా కదమ్మా? చాలా మంది మనం ఇవాళ రేపు ఇండియాలో అయితే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఇంకా 85 ఏళ్ళ వాళ్ళు కూడా ఇంకా రిజిస్ట్రేషన్ కోసం ఈ ఆస్తి నా మీద నా పేరు ఉండాలి, ఈ ఆస్తి నా పేరు మీద ఉండాలి, రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కనబడుతుంటారు. ఏంటి? శరీర వ్యామోహం. విజయమాతాజీ చెప్పినట్లు ఆత్మతత్వం తెలియకపోవడం. నెక్స్ట్ శరీరం ఏమవుతుందో తెలియదు. ఇఫ్ యూఆర్ వెరీ మచ్ గ్యారంటీడ్ నెక్స్ట్ నువ్వు ఇంతకంటే గొప్ప జన్మ వస్తుంది అంటే కొంతవరకు రెడీ అవుతారేమో. ఈ జన్మలోని అక్యుములేట్ చేసుకున్నదంతా ఏంటి? అక్యుములేట్ చేసుకున్నాము? ఒక పేరు, ఒక బంధత్వము, ఒక ఫ్యామిలీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, మీరు అన్నట్లు ఒక ఫ్యామిలీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, మన ఆస్తి, ఇదంతా కూడా ఒక్క సెకండ్లో, ఒక్క నిమిషంలో టక్కని మాయమైపోద్ది. అది నీది కాదు అన్న భావనని, అది నాది కాదు, నేను వదిలేయాలి, వేరొకటి ఒక అన్సర్టెన్ స్పేస్కి వెళ్ళిపోతున్నాము, ఒక అన్సర్టెన్ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళుతున్నాము. ఇది ఇక్కడే మనకు ఆ బాధ అనేది వస్తుంది. ఇటువంటి బాధ వస్తున్నది. నిజంగా మన అందరూ కూడా మోక్షానికి కోసం ప్రయత్నిస్తున్నాము. నీకు మోక్షం వస్తుంది. మోక్షం ఎప్పుడు వస్తుంది? మరణించిన తర్వాత. మరి మరణించడానికి భయపడుతుంటే మోక్షం ఎప్పుడు వస్తుంది? మరణించడానికి రెసిస్టెన్స్ చూపిస్తున్నాడు. మరి మోక్షం రావాలంటే మరి ఎక్కడవుతుంది అంటే ఆ గ్యారంటీ చూడలేక, ఆ నమ్మకం లేక. ఇప్పుడు ఒక ఎగ్జామినేషన్ ఉందనుకోండి, మనం పరీక్షలు రాస్తుంటాం. పరీక్షకి వెళ్ళేటప్పుడు బాగా చదువుకున్నవాడు భయపడ్డా, పరీక్ష ఎప్పుడైపోతుందా, నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని ఆలోచిస్తుంటాడు. చదువుకోని వాడే ఆ పరీక్ష అంటే భయపడుతూ ఉంటాడు. అదే పరిస్థితి కూడా
ఎవరైతే ఆ మరణానికి రెడీగా ఉంటారో వాళ్ళు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. నేను రెడీగా ఉన్నాను అన్న భావన వాళ్ళలో లేకే ఈ భయం అంతా. మరి ఆ మరణానికి రెడీగా ఉండడం అంటే ఏమిటి? ఇది అందరికీ వస్తుంది అని తెలుసు. ఈ శరీరం ఒక శరీరం నుంచి ఒక శరీరంకి వెళ్ళిపోతుంది అని భగవంతుడు చెప్తున్నారు. కానీ ఆ ప్రిపరేషన్‌కి ఎందుకో మనం దానికి కావాల్సినంత టైం అలొకేట్ చేయట్లేదు. హరే కృష్ణ ప్రభు, నాగప్రభు ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. చెప్పండి. అంటే మోక్షం పొందినా కానీ మళ్ళీ మానవ జన్మ ఉంటుందా ప్రభుజీ? అదేనా చెప్పేది? మోక్షం పొందినా గాని వ్యక్తిత్వం అన్నది ఉంటుంది. అంటే మానవ జన్మ అంటే ఫిజికల్ ఫామ్ అనేది మన శరీరం అనేది ఉంటుంది, మళ్ళీ పుడతామా అని. భౌతికంగా Physically. మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే ప్రభుజీ. ఆధ్యాత్మిక శరీరం అయితే ఉంటుంది. ఓకే ప్రభుజీ. ఆధ్యాత్మిక ప్రపంచంలో మన వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వం ఏమిటయ్యా అంటే భగవంతుని సేవ చేసే వ్యక్తిత్వం అయి ఉండాలి. సో ఓకే ప్రభు. మీరు లాస్ట్ క్లాస్కి వచ్చారా ప్రభు? వచ్చాను ప్రభుజీ. నాకు అప్పుడు కొంచెం డౌట్ Okay, కన్ఫ్యూజన్ okay. ఉంది నాకు. యూ షుడ్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ ప్రభు. సో Thanks. ముక్తిలో కూడా 5 రకాల ముక్తి అనుకుని చెప్పుకున్నాం కదా. అందులో అవును. ఇప్పుడు జై విజయులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంచుమించు భగవంతుని రూపంలో ఉండి వాళ్ళ ఆ వ్యక్తిత్వంతోనే భగవంతుని సేవ చేస్తారు ఓకే ప్రభుజీ. కదండి. సో అందుకే కదా ఈ సనత్ కుమారులు వచ్చి వాళ్ళని అడ్డడము, వాళ్ళేమో భగవంతుడు పలానా కార్యంలో ఉన్నారు మీరు వెళ్ళకపోవడము, ఇవన్నీ కాన్వర్జేషన్ జరిగింది. వాళ్ళ వ్యక్తిత్వం అట్లాగనే ఉంది. అయితే వాళ్ళ ఆధ్యాత్మిక శరీరంతో ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్ళ సేవలు చేస్తారు. ఓకే అట్లా. ప్రభుజీ హరే అమ్మా. కృష్ణ. విజయమాత మోక్షానికి సిద్ధి పొందడానికి ఏమన్నా తేడా ఉందా ప్రభుజీ? చెప్పండి. సిద్ధి పొందడం అంటే ఏమిటి మీ ఉద్దేశంలో? నాకు తెలియదు ప్రభుజీ, అందుకే అడుగుతున్నాను. మీరు ఎక్కడో పదం విన్నారు కదా, చాలా చోట్ల విన్నాను ప్రభుజీ. ఏ కాంటెక్స్ట్ లో విన్నారు? కొంతమంది మీ భక్తులు లేకపోతే సన్యాసులు లేకపోతే ఇట్లా పెద్ద గొప్ప పండితులాగా అట్లాంటి వాళ్ళు సిద్ధి పొందారు అని చెప్తారు కదా ప్రభుజీ. అది నాకు కరెక్ట్ మీనింగ్ అయితే తెలియదమ్మా కాంటెక్స్ట్ లోని. మోక్షము సిద్ధి పొందడం ఒకటేనా? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ వర్డ్ మీనింగ్ ఆఫ్ సిద్ధి పొందడం అంటే ఏ కాంటెక్స్ట్ లో ఎలా వాడారు అన్నది. ఇప్పుడు ఆత్మార్పణం అంటారు కదా ప్రభుజీ, ఇవన్నీ కూడా అది చెప్పండి. అది కూడా దీనిలోకి వస్తుందా ఎట్లాగా అని? లేదమ్మా, భగవద్గీతలో అయితే ఈ పదాలు ఎక్కడ మనం వినము. భగవద్గీతలో అయితే పదాలు ఎక్కడ వినము. మనకి అష్టాంగ యోగంలోని ఒక స్థితి తర్వాత భగవద్ దర్శనం జరుగుద్ది. పరమాత్మ దర్శనం జరుగుద్ది. ఆయన ఉనికిని గ్రహించడము, ఆయనతో కాన్వర్స్ చేయడం లాంటిది. నేను ఆ సందర్భంగా సిద్ధి పొందడం అన్న విషయాన్ని అయితే చూశాను. అష్టాంగ యోగాలు విన్నాను, నేను చూశాను అనేకంటే విన్నాను. అది మోక్షంతో సమానమా అంటే చెప్పలేము. అది మోక్షంతో సమానం అని నేనైతే అనుకోను. దూరది కదమ్మా. కాదమ్మా, మోక్షంతో సమానం అవ్వదు. ఇప్పుడు చెప్పండి. బ్రహ్మం అవన్నీ గారు సిద్ధులే. జీవ సమాధి పొందారు కదా ప్రభుజీ. సరే చెప్పండి. బ్రహ్మం గారు జీవ సమాధి పొందారు కదా, మరి ఆయన అవును. మోక్షం వచ్చినట్టా లేకపోతే ఏంటి ప్రభుజీ? నియమనం అది ఆయన స్థితిని బట్టి, ఆయనకి భగవంతునితో ఉన్న బంధాన్ని బట్టి. సో ఫిజికల్ వరల్డ్ లో వాళ్ళు ఫిజికల్ వరల్డ్ ను వదిలేశారు. ఆ రూపంలో దాని ఫిజికల్ వరల్డ్ వదిలేశారు. సో అష్టాంగ యోగాలో ప్రక్రియల్లోని ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని వాళ్ళకి నచ్చిన టైంలో వదిలేయగలిగే అంత స్థితిలోకి వెళ్తారు. అర్థమవుతుంది కదమ్మా. అది అంతవరకే. అయితే ఆ స్థితిలో శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మానవ జన్మ వచ్చిందా, మరొక శరీరం వచ్చిందా, భౌతిక శరీరం వచ్చిందా, ఆధ్యాత్మిక శరీరం వచ్చిందా అన్నది అది వాళ్ళ కర్మానుసారము, వాళ్ళ స్థితి అనుసారము ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా. వాళ్ళ కోరిక అనుసారము, అర్హత అనుసారము ఉంటుంది. సో మరి బ్రహ్మం గారు స్పెసిఫిక్ గా జరిగిందా, ఏం జరిగింది అంటే మనకు తెలియదు. సో అది ఆయనకి భగవంతునితో ఉన్న బంధముతోనే ఆయన నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. రైట్, అర్థమవుతుంది కదమ్మా. సో జనరల్ గా మనకి భగవద్గీతలో చెప్తారు, శరీరము లోంచి ఆత్మ పై రంధ్రాల్లోంచి బయటకు వెళితే ఉన్నత లోకాలకు వెళుతుంది, వేరే రంధ్రాల నుంచి బయటకు వెళితే జంతు లోకాలకు వెళుతుంది, ఇట్లా చెప్పుకొస్తారు. సో ఉన్నత లోకము అంటే అది ఆధ్యాత్మిక లోకం అనే చెప్పలేము. స్వర్గలోకము, ఇంకా తపోలోకము, ఈ లోకాలకు వెళ్ళొచ్చు. సో జనరల్ గా యోగాతో సిద్ధి పొంది, అంటే అష్టాంగ యోగాతో సిద్ధి పొందిన వాళ్ళు తపోలోకానికి వెళ్తూ ఉంటారు. అర్థమవుతుంది కదమ్మా.
అక్కడ తపోలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అన్ఇంటరప్టెడ్ గా తపస్సు చేసుకోగలిగే పరిస్థితి ఉంటుంది. అంటే అన్ఇంటరప్టెడ్ గా తపస్సు చేసుకోగల పరిస్థితి అంటే ఈ ఆకలి బాధ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళు. సో ఉండకపోవడంతో వాళ్ళు కంటిన్యూస్ గా తపస్సు చేసుకోగలిగే స్థితికి వస్తారు. అయితే ఆ ప్రాసెస్ లోని భగవంతునితో బంధం ఏర్పరచుకోగలిగితే దెన్ యూ గెట్ ద కాల్ ఫ్రమ్ హిమ్ టు కమ్ సర్వ్ హిమ్ బేసిక్. అర్థమవుతుంది కదమ్మా విజయమాతది? థ్యాంక్ యూ ప్రభు. ఓకే, అర్థమైంది ప్రభు. That is how the process is basically. సో దేహదారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి వృద్ధాప్యముకు క్రమముగా పొందుచున్నట్లుగానే జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పు చే ధీరుడు ఎప్పుడును మోహము పొందడు. దీనికి శ్రీల ప్రభుపాదుల వారు భాషించుంటారు. ప్రతి జీవుడును వ్యక్తిగత ఆత్మ అయినందున ఒక్కొక్కప్పుడు బాలుడిగాను, ఒక్కొక్కప్పుడు యువకుడుగాను, మరొకప్పుడు వృద్ధునిగాను వ్యక్తమగుచు ప్రతి క్షణము తన దేహమును మార్చుచుండు. ప్రతి క్షణము తన దేహమును మార్చుచు. ఈయనను ఆత్మ మాత్రం అక్కడే నిలిచి ఉండి ఎట్టి మార్పును పొందదు. ఈ జీవాత్మ చివరికి మరణ సమయమున దేహమును మార్చి మరొక దేహమునకు పరిణామము చెందుచుండు. తదుపరి జన్మలో భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైన మరొక దేహమును పొందుట నిశ్చయం ఒకటిచే అర్జునుడు తనకెంతో ప్రీతిపాత్రులైనట్టు భీష్మ ద్రోణాల మరణ విషయమును చింతించిన అవసరము లేదు. సో ఇక్కడ మళ్ళీ ప్రభుపాదుల వారు కూడా అదే మాట చెప్తున్నారు. భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైన మరొక దేహమును పొందడం అన్నది నిశ్చయంగా జరుగుద్ది. మళ్ళీ ఆధ్యాత్మిక దేహం పొందిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రామా అండి, భగవంతుని మెసెంజర్ గా మళ్ళీ ఆయన కార్యం కోసం మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, రైట్? కానీ మన గోల్ అంతా కూడా ఆ ఆధ్యాత్మిక దేహం కోసమే మనం ప్రోకలాడాలి. ఎందుకంటే ఈ దేహం వదిలిన తర్వాత మరొక దేహం తీసుకోవాలి. అది మళ్ళీ భౌతిక దేహం అయితే మళ్ళీ భౌతికంగా ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ మళ్ళీ సైకిల్ రొటేట్ అవుతుంది. కాబట్టి దీంట్లోంచి బయటకు వచ్చి ఆధ్యాత్మిక దేహం కోసం ప్రయత్నించాలి. సో ఇప్పుడు ఇక్కడ అర్జునుడు తనకి ఎంతో ప్రీతిపాత్రులైన భీష్మ ద్రోణాల విషయం కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పాత దేహాలను విడిచి తమ పాత దేహాలను విడిచి నూతన దేహమును పొందడం ద్వారా నూతన శక్తిని పొందగలరని అతను సంతోషించవలను. జీవితమున మానవుని కర్మను అనుసరించి వివిధమైన సుఖముల కొరకు లేదా దుఃఖముల కొరకు అట్టి దేహ మార్పులు కలుగుచుండును. భీష్ముడు మరియు ద్రోణుడు ఇరువురు పుణ్యాత్ములైనందున తదుపరి జన్మమున తప్పక ఆధ్యాత్మిక దేహాలను పొందుతున్నారు, లేదా కనీసము ఉన్నత సుఖములకై కొరకై స్వర్గవాసులగుదు అనుకునే పై రెండిటిలో ఏ విధముగా జరిగినను చింతించుటకు కారణం ఏదీను లేదు. సో అర్జునుడు బాధపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా పుణ్యాత్ములు. వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారేమో, లేకపోతే కనీసము స్వర్గలోకానికైనా వెళ్తారు. జీవాత్మ పరమాత్మ మరియు భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులను సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణంగా కలిగి ఉన్నవాడిని ధీరుడు అనబడను. అట్టువాడు దేహమును మార్పు చే ఎన్నడూ మోహము పొందడు. మనకి భగవద్గీతలోని ఈ ధీరుడు అన్న పదం చాలా సార్లు వస్తుంది. ఆ ధీరుడు అంటే ఎవరయ్యా అంటే జీవాత్మ పరమాత్మ మరియు భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులకు సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణంగా కలిగిన వాడు ధీరుడు అంటారు అని చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అంటే ఈ జ్ఞానం పరిపూర్ణ జ్ఞానం ఉన్న వ్యక్తి, ఎందుకంటే పరిపూర్ణ జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేయాలయ్యా అంటే ఆ జ్ఞానాన్ని విజ్ఞానం కింద మార్చుకుని దానికి తగ్గట్టు జీవితాన్ని మలుచుకోగలగాలి. అటువంటి వ్యక్తిని ధీరుడు అంటున్నారు. అటువంటి వాడు దేహము మార్పు చేయి ఎన్నడూ మోహము పొందడు. ఆత్మ ముక్కలుగా ఖండించుటకు వీలు లేదనే ప్రతిపాదనను ఆధారముగా చేసుకుని పలువురు మాయావాదులు ఏకాత్మవాదమును ఇంకా అద్వైతవాదమును మనం ఏమాత్రము అంగీకరించబోము. అట్లు వివిధ ప్రయోగాత్మకంగా ఖండించబడుట పరమాత్మను మార్పు పొందగలదానిగా చేయను. సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకాల్లో చెప్పుకొచ్చారు, నేను గాని నువ్వు గాని లేని స్థితి లేదయ్యా. కానీ అద్వైతము మనం మళ్ళీ అంత భగవంతుడిలో కలిసిపోతాము, అంత ఒక ఆత్మ ముక్కలుగా అయ్యింది అని చెప్పుకొస్తున్నారు. కానీ భగవంతుడు అటువంటిది ఏమి భగవద్గీతలో ఎక్కడా కూడా ఆత్మ వచ్చి నాలో కలిసిపోతుంది, నా నుంచి నువ్వు ముక్కలుగా నా నుంచి విడిపోయావు అన్న భావన అయితే ఎక్కడ తీసుకురారు. ఇది పరమాత్మ మార్పురహితుడనే సిద్ధాంతముకు వ్యతిరేకం. భగవద్గీత ఏందో నిర్ధారింపబడినట్లుగా భగవాని అంశలు నిత్యముగా సనాతలుగా నిలిచిండి క్షరములుగా పిలువబడింది. అనగా వారు భౌతిక ప్రకృతికి పతనమగు స్వభావమును కలిగి ఉందరు. ముక్తిని పొందిన పిమ్మట కూడా జీవుడు అట్లే అంశరూపమును మిగిలి ఇండును. జీవాత్మ
దేవాది దేవునితో పాటు జ్ఞానమును ఆనందమును అనుభవించుచు నిత్య జీవితమును కొనసాగించు. నిత్య జీవితమును కొనసాగించు. ప్రతి వ్యక్తి దేహమునందు నెలకొని పరమాత్మగా పిలువబడు అంతర్యామికి ప్రతిబింబ సిద్ధాంతమును అన్వయింపవచ్చు. అతడు బద్ధజీవునికి భిన్నుడు. ఆకాశము నీటి యందు ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబమున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కూడా గోచరించు. నక్షత్రములను జీవులతోడను, సూర్యుని లేక చంద్రుని పరమపురుషునితోనూ పోల్చవచ్చు. ఇక్కడ అర్జునుడు అంశభూతుడైన జీవాత్మకు ప్రాతినిధ్యము వహించును దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్ముడై ఉన్నాడు. చతుర్థోపాధ్యాయపు ఆరంభంలో తెలియబడినట్లు వారిరువురున సమాన స్థితికి చెందినవారు కాదు. అర్జునుడు కూడా శ్రీకృష్ణుడితో సమాన స్థితి గలవాడైనచో, శ్రీకృష్ణుడు అర్జునుడి కంటే ఉన్నత స్థితి ఎందు ఉన్నవాడు కానిచో, వారి ఇరువురి నడుమ గల ఉపదేశకుడు మరియు ఉపదేశమునందున్నవాడు అనే సంబంధము అర్ధరహితమగును. సో వాళ్ళిద్దరూ సమానము కాదు. జీవాత్మ పరమాత్మకు ఉన్నంత తేడా ఉంది. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు కాబట్టి ఆయన ఒక స్థితిలో ఉన్నాడు. అర్జునుడు జీవాత్మతో ఉన్నాడు కాబట్టి, జీవుడు కాబట్టి ఒక స్థితిలో ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యనను ఒకడు ఉపదేశకుడు, ఒకడు ఉపదేశం పొందువాడు అన్న సంబంధము అర్ధరహితం అవుతున్నది. వారిరువురు కూడా మాయాశక్తి చే మోహితులైనచో, అందులో ఒకరు గురువురు, మరొక శిష్యుడుగా అవసరమే లేదు. మాయాబంధములో చిక్కుకున్న వారెవరైనను ప్రామాణికులు బోధకులుగా ఉండజాలరు. అట్టి ఉపదేశము నిరుపయోగము కనుక ఇట్టి ప్రస్తుత పరిస్థితిలోను మాయామోహితుడు విస్మృతాత్ముడు అగు జీవుడైన అర్జునుని కంటేను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నత స్థితిలో ఉన్నట్లు అంగీకరింపబడెను హరే కృష్ణ. సో ఈ భాష్యంలో మళ్ళీ మనకి మాయాబంధం గురించి ఉన్న పదాలు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. భగవద్బంధంలో లేకపోతే మనం మాయాబంధంలో ఉన్నట్లే. గురువు అయిన వాడు భగవద్బంధంలో ఉంటాడు. శిష్యుడైన వాడు మాయాబంధంతో, మాయాశక్తితో మోహితులైతే అతన్ని ఆ మాయాశక్తి నుండి విడిపించడమే గురువు తాలూకు బాధ్యత అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ భాష్యం నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ శ్లోకం నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు వేరు, జీవుడు వేరు. జీవుడు దేహాన్ని వదిలిన తర్వాత మరో దేహానికి తన కర్మానుసారము మరొక దేహానికి ఆటోమేటిక్ గా వెళ్తూ ఉంటాడు. అట్లాగనే ప్రతి జీవిలోని పరమాత్మ, జీవాత్మ రెండూ కూడా ఒక ప్రతిబింబం రూపంలో ఉన్నాయి. పరమాత్మ ప్యూర్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటే, జీవాత్మ కూడా ప్యూరిటీ ఉంది కానీ మాయాబంధముతో, దేహం వలన వచ్చిన బంధముతోని తను భౌతిక ప్రకృతితోని బంధత్వం ఏర్పరచుకుంటున్నాడు. ఆ భౌతిక ప్రకృతితో ఉన్న బంధము వలన తనకి ఇక్కడ ఉన్న వ్యక్తులు, ఆ బంధువులు, ఆ బంధు ప్రీతితోని ఈ శరీర భావన, శరీర మోహముతోని కప్పడి ఉన్నాడు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. రైట్. హరే కృష్ణ ప్రభు. లక్ష్మణ్ ప్రభు చెప్పండి. క్షమించాలండి మళ్ళీ ఇది ఆరంభము మరి లేకపోతే ఏమో కానీ ఇది చాలా చాలా బాగా విషయం ఉన్న శ్లోకం అని అనిపించింది స్టార్టింగ్ యాక్చువల్గా. అవును ప్రభు, అవును. అయితే మనం బాల్యము, కౌమారము, వృద్ధాప్యం ఎట్లాగో అట్లాగే శరీరం కూడా ఆత్మ ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది అని చెప్తా ఉన్నారు. ఇది నిజం అని చెప్పి తెలుసుకున్నా కానీ కూడా ఇది పాటింపదగిందేనా అని చెప్పి ఆలోచించాం అనుకోండి. ఇందాక మీరు చెప్పినట్టు 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, నేను మిమ్మల్ని ఇంక్లూడ్ చేయను కానీ చాలా మంది ఫర్గెట్ అబౌట్ చచ్చిపోవటం. నా కన్న పిల్లోడికి ఏదైనా కొంచెం ఆపద వచ్చిందంటేనే తట్టుకోలేదు హృదయం. కానీ ఇది తాత్కాలికమే. అసలు అయితే కనుక ఈ దీని ప్రకారం ఇదంతా తాత్కాలికం అనేది మనం చూసుకుంటే కనుక ఈ ప్రపంచంలో ఎంత పర్సెంటేజ్ ఉంటారంటే చాలా చాలా తక్కువ మంది. మేబీ బహుశా ఇట్లా ప్రభుపాదుల వారు, లేకపోతే రామకృష్ణ పరమహంస, ఇట్లా ఎవరు బాగా అతి తక్కువ మంది ఉండుంటారు మనకు తెలిసి. ఏది ఈ శరీరం మీద వాంఛ, లేకపోతే ప్రేమ, భయం ఇదంతా వదిలిపెట్టేసేసి పూర్తిగా భగవంతుడికి సమర్పించుకునేవాళ్ళు. ఇది ఇదేంటి అసలు మానవులకి, ఒక సామాన్య మానవులకి సాధ్యపడేది కాదా ఏంటి అసలు ఇది? ఇన్ని వేల సంవత్సరాలుగా వింటా ఉన్నాము, నేర్చుకుంటా ఉన్నాము, లేకపోతే ఇది అవుతా ఉంది. అయినా కానీ కూడా సామాన్యులకి అసలు అందేదేనా, ఇది అందందా?
ఇంకా లాస్ట్‌గా ఏంటంటే ఈ క్వెషన్‌కి ఈళ్ళందరూ వదిలిపెట్టేస్తే స్వయాన శ్రీకృష్ణ పరమాత్ముడి చేత ఇదంతా చెప్పించుకున్న అర్జునుడు అర్జునుడు గూడా ఆయన సామాన్యమైన మనిషి గాదు గదా! చాలా గొప్పవాడు గదా! ఆయన. సరే భగవంతుడితో సమానమైతే కానే గాదు గానీ ఖచ్చితంగా గొప్పవాడు ఖచ్చితంగా. అందుకే ఆయనకి ఆ భగవంతుడితో సాన్నిహిత్యం, ఆయనతో కొన్ని రోజులు నడిచే అదృష్టం కలిగిందని అనుకుంటున్నా. అలాంటి అర్జునుడు గూడా ఇదంతా విన్న తర్వాత ఈ గీతా సార ఇది మొత్తం విన్న తర్వాత మళ్ళీ అభిమన్యుడు చచ్చిపోయినప్పుడు చింతించాడనే చెప్తున్నారు వ్యాసుల వారు. అవును 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 ఇది ఆరంభం. యుద్ధానికి ఇది ఆరంభం. ఇంకా కొంత జరిగిన తర్వాత ముందుకెళ్ళిన తర్వాత అభిమన్యుడు యుద్ధంలో చనిపోయాడని చెప్పి తెలవగానే చాలా చాలా కోపోద్రిక్తుడై ఇంక నేనేం లేదు వెళ్ళిపోయి అంత చేస్తాను, ఇంత చేస్తాను అన్నాడని చెప్తారు. మరి మన దీంట్లో వస్తుందో రాదో తెలీదు గానీ. దీంట్లో రాదు, బట్ ఎస్ మీరు చెప్పింది correct. అసలు 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 అర్జునుడికే సాధ్యం కాకపోతే మన అంటే పరిస్థితి ఏంటి అసలు? ప్రభు వెరీ గుడ్ క్వశ్చన్. సో సాధ్యము ఏంటి, సాధ్యం అవ్వాలి, ఏంటి సాధ్యము కాదు ప్రభు? శరీరాన్నితో ఉన్న బంధముతోని మనము మన శరీరంతో మనకున్న బంధాన్ని వదిలించుకోవాలి. అంటే ఇప్పుడు పిల్లల మీద ప్రేమ ఉండకూడదా? వేరొక వ్యక్తి మీద తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండకూడదా? ఉండకూడదు అన్నది ఎక్కడా లేదు. సో 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 మనకి మన పిల్లలని మొదటి నుంచి చెప్పుకొస్తున్నాను. మనము మన జీవితాన్ని భగవంతుని బాధ్యతగా తీసుకోవాలి. ఏంటి, భగవంతుడు మనల్ని రక్షిస్తాడు, భగవంతుడు మనల్ని అన్ని చూసుకుంటాడు. అయితే మన జీవితాన్ని ఆయన ఆనందం కోసం మనం నడుచుకోవాలి. మన జీవితాన్ని అంటే మనం చేసే ప్రతి కార్యంలో కూడా ఈ పని చేయడం వలన నేను భగవంతుడికి దగ్గర అవుతున్నానా, దూరం అవుతున్నానా? భగవంతుడు ఈ కార్యం వల్ల ఆనందిస్తాడా, ఆనందించడా? ఇది భగవంతుడు నేను ఈ పనిని ఇట్లా చేస్తే ఇది ఆయన నిర్దేశించిన విధంగా చేస్తున్న వాడిని అవుతున్నానా లేదా? దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ థింగ్ వీ హ్యావ్ టు థింక్ ఆన్ డైలీ బేసిస్. సో దట్ యు గెట్ క్లోజ్ టు గాడ్. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తుంటామో మనకు ఆయనతో ఒక బంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనకు ఆయనతో బంధం ఏర్పడుతుందో ఆయనకి నచ్చిన విధంగా నడుచుకోవడము, ఆయనకి నచ్చిన విధంగా నడిపించడము అన్నవి జరుగుతాయి. సో పిల్లలు అన్నసరికి వచ్చేసరికి చాలా మంది ఈ శ్లోకం ఇది అర్థం చెప్పినాడు, మాకు ఇది చాలా లేట్ గా చెప్పారండి, ఇంకొంచెం ముందుగా చెప్పుంటే మేము పెళ్లిళ్ళు చేసుకోవడం మానేసి, పిల్లల్ని కనడం మానేసి ఇవన్నీ చేసేవాళ్ళం కదా. ఇలాంటివి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దట్స్ నాట్ ద గోల్. దట్స్ నాట్ ద గోల్ ఆఫ్ భగవద్గీత. భగవద్గీత గోల్ అది కాదు. అందరినీ ఇప్పుడు రామకృష్ణ పరమహంసలాగా లేకపోతే ఇంకొకరిలాగా ఋషుల్లాగా జీవించమని అయితే గోల్ కాదు. సో we still have to love our children, we still have to love our siblings, parents, but with only one other thought process. See, actually, the having a child ante ఏమిటి ప్రభు? having a child అంటే ఏమిటి? ఒక ఆత్మకి శరీరాన్ని ప్రసాదించే కార్యక్రమం, ఒక ఆత్మకి శరీరాన్ని ఇవ్వగలిగే ప్రక్రియ. ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ, రైట్? వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ ఒక సోల్కి ఒక శరీరాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి తీసుకొస్తుంది. ఆ కార్యక్రమం వల్ల ఏం చేయాలి? ఆ శరీరంలోకి వచ్చిన ఆత్మ ఎందుకు వస్తుంది? అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైన జన్మ. అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైన జన్మ. ఒక ఆత్మకి ఆ మానవ జన్మని ప్రసాదించగలిగే శక్తి మీకుంది, మానవుడికి ఉంది. సో ఆ కార్యక్రమం జరిగిన తర్వాత, పిల్లడు పుట్టిన తర్వాత, ఒక బాబో పాప పుట్టిన తర్వాత తల్లిదండ్రులుగా చేయాల్సిన బాధ్యత ఏమిటయ్యా అంటే ఆత్మకి, ఆ జీవాత్మకి భగవంతుడితో బంధము ఏర్పడే విధముగా పెంచగలగాలి. లేకపోతే ఇట్ బికమ్స్ ఏ mere act of bringing in having a child. The act of, so once you do that thought process, now you are actually taking care of the child. ఆ పిల్లవాడిని కానీ పాపని కానీ ఎలా చూసుకుంటున్నావయ్యా అంటే భగవత్ ప్రసాదము కాదు, భగవంతుని చేర్చడానికి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్పటి అవకాశము. Now you are serving God by taking care of the child. సో భగవంతుడికి మీరు చేస్తున్న సేవలో భాగంగా పిల్లలను చూసుకుంటున్నారు. సో దెన్ యూఆర్ స్టిల్ డూయింగ్ ద సేమ్ థింగ్. యూఆర్ స్టిల్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ యూ వుడ్ హావ్ అదర్వైజ్ టేకిన్ కేర్, బట్ విత్ ఎ టోటలీ డిఫరెంట్ పర్సెప్షన్. సో దట్ పర్సెప్షనల్ షిఫ్ట్ హ్యాస్ టు కమ్ బై రీడింగ్ భగవద్గీత. సో
So then the next question comes, when something happens to that child, are you not supposed to react? You're still supposed to react. అర్జునుడు అభిమన్యుడు చనిపోతే అర్జునుడు బాధపడ్డాడు. శ్రీకృష్ణుడు పరమాత్మ కళ్ళ నుంచి కూడా నీటి చుక్కలు వచ్చాయి అని చెప్పి మన భాగవతంలో ఏంటి మహాభారతంలో అంతే. మరి శ్రీకృష్ణుడే ఎందుకు బాధపడ్డాడు? అర్జునుడు బాధ చూడలేక భగవంతుడు బాధపడ్డాడు అని చెప్పి రాసుకొస్తాడు. భక్తుల బాధ చూడలేక. బట్ ఎవరికైనా ఇప్పుడు మనకైనా సరే, ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే మనం వెళ్ళి అక్కడ కూర్చొని భగవద్గీత చెప్పి నువ్వు బాధపడకూడదు అనే మాట కంటే కూడా యూ హ్యావ్ టు స్టే. వాళ్ళ కంపాషన్, మనకే ఆ కంపాషన్ అన్నది ఉండాలి. బట్ ఎట్ సమ్ టైమ్ అర్జున్ ఆల్సో అండర్స్టూడ్. అభిమన్యుడు ఉన్నత లోకాలకు వెళ్ళిపోయాడు. అభిమన్యుడికి ఇంతే కాలం ఉంది, ఇంతే ఉంది. ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడంటే ప్రభు, ఏ నిమిషం అయితే ఆయనకి ఈ భూమి మీద ఉండే ఆయువు తీరిపింది అంటాం. ఆయువు తీరిపోవడం అంటే చేయాల్సిన కర్మలు అయిపోతే ఆయువు తీరిపోతుంది. ద మూమెంట్ దట్ కర్మ ఇస్ కంప్లీట్, ఆయువు క్లోజ్ అయిపోతుంది. ఎంతో మందిని చూస్తుంటాం, ఇన్స్టెంట్ గా పోయిన వాళ్ళని చూస్తుంటాం. లైక్ నిన్న క్లాస్లో కూడా ఇదే మాట చెప్తున్నాను. లాస్ట్ వీక్ ఒక వెండర్ తో మాట్లాడుతున్నాం. ఆయన రాలేదేంటి సార్ మీటింగ్కి అంటే, లేదు సార్ వారం ఆయన చనిపోయారు. He was supposed to, నాకంటే he's like in 50s, like early 50s, 50 or 52. End of March he wants to retire so that వాళ్ళు ఊరు వెళ్ళిపోయి పని ఉద్యోగం ఏంటి వ్యవసాయం చేసుకుందామని ఏదో అనుకున్నాడు. ఆయన February 1st week లో చనిపోయాడు. 6 weeks before రిటైర్మెంట్ అనుకోండి. సో వాలంటరీ రిటైర్మెంట్. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాడు. మా కారులోనే హార్ట్ అటాక్ వచ్చింది. బై టైం హాస్పిటల్కి కారులో ఉండే ఏదో ఊరు రోడ్డు పక్కన ఉండే హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి బ్రాడ్ డెడ్ అని చెప్పి బట్ చెప్తున్నా. సో అంటే మనకుండేది చిన్న అవకాశం. ఈ జీవితం అనేది చాలా చిన్న అవకాశం. ఈ చిన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. మన కర్మలు మనం చేస్తూనే మన జీవితంలో ఈ మార్పు తెచ్చుకోవడం కోసం ఇది ఉపయోగపడాలి. అంతేగాని వైరాగ్యం కోసం అయితే భగవద్గీత కాదు. భగవద్గీత ఈజ్ నాట్ ఫర్ వైరాగ్యం. Right, Prabhu? I don't know how much if I answered your question. But మానవ మాత్రంగా ఇది పాసిబుల్. This is possible. This is absolutely possible for everybody and anybody. బట్ చేయాల్సింది ఏంటంటే అంటే భగవంతుడికి శరణ పొందడం, సరెండర్ అవ్వడం. ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ we fail to do. ఎందుకంటే మన మెంటల్ సెక్యూరిటీని ఇంకో చోట పెడతాం. ఎటువంటి వాటిలో పెడతామయ్యా అంటే మనకి దాని మీద కంట్రోల్ ఉన్న దాని మీద పెడతాము. కానీ దానిని ఆ కంట్రోల్ను వదిలేయడమే గొప్ప కార్యం ప్రభు. ఆ కంట్రోల్ను వదలగలడమే గొప్ప కార్యం. పని అంతా చేస్తూ అదే భావనతో పని చేస్తూ ఆ కంట్రోల్ను వదిలేయగలగాలి. దిస్ ఈజ్ మైన్ అన్న కంట్రోల్ను వదిలేయగలిగితే. బట్ అలాగని ఇర్రెస్పాన్సిబిలిటీ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే బీయింగ్ రెస్పాన్సిబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ సర్వింగ్ గాడ్. At the same time, this is God that is giving me this opportunity to perform so and so duty, and I'll have to see how to make this duty God-centered. ఆ కార్యక్రమం అది ఆ శరణాగతి వస్తే మాత్రము ఈ నిమిషము ఈ సెకండ్లోనే మోక్షం అయితే వచ్చేస్తుంది. మోక్షానికి అర్హత వచ్చేస్తుంది. ఇది ఒక్క సెకండ్లోనే వస్తుంది ప్రభు. స్ప్లిట్ సెకండ్లో మార్పు రాగాలి. ఎస్ ప్రభు, ఈ జీవితంలోనే ఈ జన్మలోనే జరుగుతుంది అన్న భావంతోనే మా ప్రయత్నం అంతా కూడా. ఈ ప్రయత్నం రైట్ ప్రభు. సో ఇది 5 రకాల ముక్తుల గురించి మాట్లాడుకున్నాము. బ్రహ్మణంలో విలీనం అవడము ఒకటైతే సాయుజ్య ముక్తి అయితే, మిగతా 4 కూడా సాలోక్య ముక్తి, సారిష్ట ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి కూడా ఇందుట్లోని కూడా అన్ని ఏ ముక్తులైనా మన పర్సనాలిటీని మనం వదులుకోము. అయితే సాయుజ్య ముక్తిలోని పర్సనాలిటీ ఉంటూ అచేతనంగా ఉండడం కష్టము. మిగతా వాటిలో అయితే మనం అచేతనంగా ఉండాల్సిన అవసరం లేని ముక్తులు. అందులో మన పర్సనాలిటీకి తగ్గ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ భగవంతుని రాజ్యంలోని ఆధ్యాత్మిక ప్రపంచంలోని ఆయన సేవలో ఉండడానికి సరిపడగల ముక్తి మార్గాలు. సో ఏదో ఇందులో ఒక ముక్తి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. సాయుజ్య ముక్తి కంటే కూడా మిగతా 4 ముక్తి మార్గాల్లో ఎంచుకుంటేనే అది ఆ పర్సనాలిటీకి కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అంటే తేడా ఏంటంటే ప్రభు, మిగతా 4 మార్గాల్లోని భగవంతుడికి ఉన్న సరెండర్నెస్, ఆ స్టేట్ ఆఫ్ సరెండర్నెస్ విల్ బి ఎ వెరీ హయ్యర్ పర్సంటేజ్ ఆర్ అంటే హయ్యర్ స్టేట్. బేసికలీ ఆ హయ్యర్ సరెండర్ కోసం మనం తాపత్రయపడాలి తప్పితే కేవలం బ్రహ్మంలో ఐక్యం కోసం కాదు అని చెప్పి
ద్వైత సిద్ధాంతం అంతా కూడా దానినే ప్రతిపాదిస్తూ ఉంటుంది. రైట్. సో 14వ శ్లోకానికి వెళ్ళి ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. 2వ అధ్యాయం సాంఖ్యయోగము 14వ శ్లోకం. మాత్రా స్వర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. అనువాదము. ఓ కుంతీపుత్ర, సుఖదుఃఖముల తాత్కాలికములైన రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భర్తవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి చేత కలుగును. మానవుడు కలత చెందక తప్పక వాటిని సహించుటను అభ్యసించవలను. హరే కృష్ణ. కుంతీపుత్ర, సుఖ దుఃఖములు తాత్కాలికమైనట్టి రాకయు కాలక్రమమును వాటి పోకయు అనగా శీత గ్రీష్మ కాలముల రాకపోకలు వంటివి. ఓ భర్తవంశీయుడా, అవి అనుభవం వల్ల కలుగుచుండను. ఎల్లరూ కలత పొందక వాటిని సహించుట నేర్చుకునవలను. మీరు అడిగిన క్వశ్చన్కే కంటిన్యూషన్ బేసికలీ. రైట్. సో సుఖ దుఃఖాలు అన్నవి తాత్కాలికమైనవయ్యా. ఎటువంటివయ్యా అంటే శీతాకాలము, ఎండాకాలము వచ్చినట్టు. మీకు బోస్టన్లో ఉన్న వాళ్ళకి ఈ కాలాల గురించి ఇండియాలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా అర్థమవుతుంది. రైట్. అవి ఎంత సహజంగా ఒక కాలం నుంచి ఇంకొక కాలంకి వెళ్ళిపోతుందో అంత సహజంగా. అంటే కష్టము శాశ్వతము కాదు, సుఖము శాశ్వతము కాదు. సో మనం ఎప్పుడు కూడా సుఖము, భౌతికంగా ఉండే సుఖం, శాశ్వతత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ భౌతిక ప్రపంచంలో శాశ్వత సుఖం అన్నది లేదు. సుఖం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒక దాని తర్వాత, ఎందుకంటే మనసుకి సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు. ఇది తీరిపోతూ ఇంకో దానికోసం ప్రాకులాడుతుంది, ఇంకో దానికోసం ఎక్కడ దాకా ప్రాకులాడుద్ది అంటే అది తీరిన కోరిక, మన కోరిక తీరని వరకు ప్రాకులాడుతుంటది. తీరనప్పుడు దుఃఖాన్ని పొందుతుంటది. తీరిన కోరికలతో ఉండే సుఖానికి అనుభవించడం మానేసి తీరని కోరికతో దుఃఖాన్ని పొందే వరకు కోరికని కోరుతూనే మనసు పరిగెడుతూ ఉంటుంది. కానీ ఆ రెండింటిని సమానంగా చూడగల స్థితి రావాలి. దాని గురించి ఆ ప్రయత్నం చేయాలి. అవి ఎందుకు జరుగుతుందయ్యా అంటే, ఇటువంటి సుఖ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయంటే అది కేవలం ఇంద్రియ అనుభవం వలన వస్తున్నది. ఇంద్రియ అనుభవం అన్నది భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయము. సో ఈ సుఖము దుఃఖము కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఇంద్రియ అనుభవంతో వచ్చిన సుఖ దుఃఖాల కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు. ఆ రెండింటినీ కూడా సహించడం నేర్చుకోవాలయ్యా. ఎప్పుడవుతుందండి ఈ రెండింటిని సహించడం? ఎప్పుడు జరుగుతుంది? ఈ రెండింటిని సమానంగా ఎప్పుడు చూడగలము అంటే, ఆ సుఖములోని దుఃఖములోని భగవంతుని ఉనికిని చూసినప్పుడు మాత్రమే జరుగుతుంది. బాటం లైన్ అది. బాటం లైన్ ఏమిటయ్యా అంటే, సుఖంలోని దుఃఖంలోని రెండిట్లోని భగవంతుని ఉనికిని చూడగలగాలి. ఎప్పుడు భగవంతుని ఉనికిని చూసిన తర్వాత చూడగలిగితే మనకి దాని మీద ఉన్న ఓనర్షిప్ పోతుంది. ఎప్పుడైతే మనం ఆ ఓనర్షిప్ని వదిలించుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనము ఈ రెండింటిని సమాన స్థితిలో చూడగలుగుతాము. ఒక సుఖాన్నైనా ఒక దుఃఖాన్నైనా ఎందుకు అనుభవిస్తున్నాము అంటే, అది నాది, దానికి నా బాధ్యత నేను అనుభవించడానికి ఉంది అని మనం అనుకుంటున్నంత కాలం నేను తీసేసి భగవంతుని పెట్టగలిగితే ఈ శీతాకాలాన్ని, సమ్మర్ సీజన్ రెండింటిని కూడా సమానంగా చూసే, కష్టాన్ని సుఖాన్ని సమానంగా చూసే స్థితికి వెళ్ళగలుగుతాము. అది మనం నేర్చుకోవాలయ్యా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు చెప్తున్నాడు. ఇదంత అంత సులభమైన విషయం కాదు. శ్లోకంలో చెప్పుకున్నంత సులభమైన విషయం కాదు. కానీ మన ప్రయత్నము అట్లాగనే ఉండాలి. దీన్ని భాషించుకుందాం. శిల ప్రభుపాదుల వారు భాషించుకుందాం. విద్యుత్ ధర్మమును చక్కగా నిర్వహించుటయందు సుఖ దుఃఖముల తాత్కాలికమైన రాకపోకలను సహించుట మానవుడు నేర్చుకోనవలెను. విద్యుత్ ధర్మమును చక్కగా నిర్వహించుటయందు, విద్యుత్ ధర్మము మన ధర్మాన్ని నిర్వహించిన భాగంలో సుఖము దుఃఖము రెండు వస్తాయి. అవి తాత్కాలికమైన రాకపోకలు అని గ్రహించి సహించటం మానవుడు నేర్చుకోవాలి. వైదిక నియమములను అనుసరించి మాఘమాసం అనగా జనవరి ఫిబ్రవరి నందు వాతావరణం అత్యంత చలిగా ఉన్నది. తెల్లవారుజామునే స్నానం ఆచరింపవలెను. వైదిక నియమాలను అనుసరించేవాడు అట్లు స్నానం ఆచరించుటకు సంకోచింపడు. అట్లే వేసవ కాలం అత్యంత వేడిగా ఉండు సమయమున అనగా మే జూన్ మాసంలో కూడా స్త్రీలు వంటశాలలో వండుటకు సంకోచింపరు. వాతావరణం వలన అసౌకర్యములు కలిగినప్పటికీ మానవుడు తన విద్యుత్ ధర్మం నిర్వర్తింపవలెను. అట్లే యుద్ధము చేయుట క్షత్రియుల యొక్క ధర్మం కనుక క్షత్రియుడు
తన మిత్రునితో గాని బంధువులతో గాని యుద్ధము చేయవలసి వచ్చినను తన విద్యుత్ ధర్మమును తొలగిపోరాదు. జ్ఞానము మరియు భక్తి వలనే మానవుడు మాయాబంధము నుండి తనను విడిపించుకొనగలడు. జ్ఞానము మరియు భక్తి వలననే ఈ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. ఏదో ఒకటి వెళితే జరగదు. ఎందుకంటే జ్ఞానము భక్తిలో నిలబడడానికి చూపెడుతుంది. భక్తిలో నిలబడితేనే కరెక్ట్ అయిన భగవద్ జ్ఞానం వస్తున్నది. ఈ రెండిటి వలనే మనం మాయాబంధం నుంచి విడిపించుకోగలము అనుకున్న ఆ జ్ఞాన స్థితికి ఎదుగుట కొరకై అతను ధర్మ నిర్వహణకు సంబంధించిన నిబంధనలను అనుసరించవాలి. ఈ శ్లోకమున అర్జునుడితో సంబోధించిన 2 నామములకు ప్రాధాన్యం కలదు. అతడిని కౌంతేయాను సంబోధించడం వలన అతని తల్లి పక్షమును గల రక్త సంబంధమును, భరతాను సంబోధించడం వలన అతని తండ్రి వైపు గల గొప్పతనమును సూచించు. ఈ విధముగా 2 వైపుల నుంచి అర్జునుడు గొప్ప వారసత్వం కలిగి ఉన్నాడు. అట్టి వారసత్వము స్వధర్మ నిర్వహణ యందు అతనికి గొప్ప బాధ్యతను కలిగించుచున్నందున అతడు యుద్ధమును నిరాకరించుటకు అవకాశమే లేదు. మనకు మళ్ళీ భగవద్గీతలోని చాలా తక్కువ శ్లోకాల్లోని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడిని 2 సార్లు సంబోధించడం జరుగుతుంది. ఇది అటువంటి ఒక శ్లోకం. ఇందులోని మాత్రా స్పర్శస్తు కౌంతేయ, మళ్ళీ భారత 2 సార్లు కౌంతేయ అని ఒకసారి, భారతాన్ని ఒకసారి సంబోధించడం జరిగింది. కౌంతేయ అంటే కుంతిపుత్రుడు కాబట్టి కౌంతేయ, భరత అంటే భరత వంశానికి చెందినవాడు కాబట్టి భారతదేశాన్ని పరిపాలించే వంశానికి చెందినవాడు కాబట్టి భరత. అయితే ఇక్కడ మళ్ళీ మనకి ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్పినట్లు 2 కూడా భౌతికంకి సంబంధించిన విషయాలని భగవంతుడు చెప్పుకొస్తున్నారు. మళ్ళీ కొంతమంది ఆచార్యులు కౌంతేయ అనే పదానికి ఒక్కొక్కసారి వేరే విధంగా మనకి ఇది భాష్యం ఇస్తుంటారు. కౌంతేయ అంటే కుంతిపుత్రుడా. కుంతిపుత్రుడు అంటే నువ్వు కుంతీదేవికి పుట్టినవాడివి. కుంతీదేవి ఈ జ్ఞానం అంతా తెలిసిన వ్యక్తి, అందువల్ల నువ్వు ఈ జ్ఞానాన్ని సులభంగా నేర్చుకోగలవు అన్న భావంలో కూడా కౌంతేయ అనే పదం వాడుతూ ఉంటారు అని కూడా మనకు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ సుఖ దుఃఖాలని సమానముగా చూడడానికి మనం నేర్చుకోవాలి అనే విషయం మనం ఈ శ్లోకం నుంచి గ్రహించాల్సిన భావం. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా ప్రభు? 15వ శ్లోకం ఎవరు చదువుతారు? దీని కంటిన్యూషన్ చదవండి. యం హీన వ్యథయంతేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. అనువాదము: పురుషశ్రేష్ఠుడవైన ఓ అర్జున, సుఖ దుఃఖములచే కలతనందక ఆ రెండింటి అందును ధీరుడై నిలిచివాడు నిశ్చయముగా మోక్షమునకు అర్హుడగును. హరే కృష్ణ. సో ముందు శ్లోకంలో ఏం చెప్పారు? నువ్వు ఈ సుఖ దుఃఖాలు సమానంగా చూసే స్థితిని అలవాటు చేసుకోవయ్యా, నేర్చుకోవాలయ్యా. మానవుడు ఎవరైనా జీవుని స్థితిలో ఉండే ఆత్మ, ప్రతి వ్యక్తి కూడా భౌతిక ప్రపంచంలో ఉన్న వ్యక్తి అది నేర్చుకోవాలి అని చెప్పుకొచ్చారు. ఈ శ్లోకానికి వచ్చేసరికి పురుష శ్రేష్ఠుడైన ఓ అర్జున, నువ్వు కుంతీపుత్రుడివి, భరతవంశానికి చెందిన భరతుడివి, నువ్వు పురుష శ్రేష్ఠుడివి, పురుషులలో గొప్ప వ్యక్తివి, నువ్వు మానవ జీవులలో గొప్ప జీవుడివి. సుఖ దుఃఖములచే కలత పొందక ఆ రెండిటి యందు ధీరుడై నిలిచేవాడు నిశ్చయముగా మోక్షమునికి అర్హుడవుతాడు. ఎప్పుడైతే నువ్వు ఆ రెండింటిని సమానంగా చూడడం నేర్చుకుంటావో ఆ స్థితిలోని తప్పకుండా మోక్షాన్ని పొందుతావు. అటువంటి వ్యక్తి మాత్రమే మోక్షానికి అర్హుడు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. మనం ఇంకెవరో చెప్పిన మాట కాదు, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన మాట. సుఖ దుఃఖములచే కలత పొందక ఆ రెండిటి యందు ధీరుడై నిలిచేవాడు నిశ్చయంగా మోక్షమునకు అర్హుడు. అటువంటి మనం కూడా మన మోక్షానికి అర్హతలు ఏమిటండి అంటే సుఖ దుఃఖాన్ని సమానంగా చూడగలిగే స్థితి ఉంటే చాలు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ. సో దీని భాష ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుటకు స్థిర నిశ్చయం కలిగి సుఖ దుఃఖముల రాకపోకలు సమానంగా సహింపగలిగిన మానవుడే మోక్షమునకు వాస్తవముగా అర్హుడు. వర్ణాశ్రమ ధర్మ విధానమునందు 4వ ఆశ్రమమైన సన్యాసము వాస్తవమునకు మిక్కిలి కష్టదాయకమైనది అయినను జీవితమును పరిపూర్ణము చేసుకున్నట్టు యందు నిశ్చయం కలిగిన వాడు కష్టములు ఎన్ని ఎదురైనను తప్పక సన్యాసాశ్రమం స్వీకరించు. అట్టి కష్టములు సాధారణంగా గృహబంధములు తెంపుకొనవలసి ఉన్నందున కలుగుచున్నది. కానీ ఎవరైనా అట్టి కష్టములు సహింపగలిగినచో మానవుని ఆధ్యాత్మిక అనుభూతి పరిపూర్ణము కాగలదు. అట్లే స్వీయ వంశీయులతో లేదా ప్రియమైన వారితో యుద్ధము చేయట కష్టమైనను క్షత్రియునిగా అర్జునుడు ధర్మపాలన విషయంలో దృఢ నిశ్చయం కలిగి ఉండవలని ఆదేశింపబడింది. శ్రీ చైతన్య మహాప్రభు 24 ఏండ్ల వయసు యందే సన్యాసమును స్వీకరించారు.
అతనిపై ఆధారపడినట్టి భార్యని గాని ముద్రాలైన తల్లిని గాని చుచ్చుటికి ఇతరులు ఎవరూ లేరు. అయినను ఉన్నత ప్రయోజనం కొరకై సన్యాసం స్వీకరించి ఉన్నత ధర్మకార్యం నిర్వహించడం ఎందుకు ధీరుడై నిలిచాం. భౌతిక బంధం నుంచి విముక్తిని సాధించడానికి అది ఏ మార్గము. హరే కృష్ణ. మనము చైతన్య మహాప్రభువులాగో వేరొక సన్యాసిలాగో మొత్తాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ అటాచ్మెంట్ ని మాత్రం త్యాగం చేయాలి. గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమం స్వీకరించడం అంటే ఆ భౌతిక ప్రపంచంతో ఉండే బంధాన్ని, భౌతిక ప్రపంచంలో ఉంటూనే దానితో ఉన్న ఆ బంధాన్ని మాత్రం త్యాగం చేయాలి. బంధాన్ని త్యాగం చేయడం అంటే ఆ బంధాన్ని త్యాగం చేయడం అంత సులభమైన మార్గం కాదు, సులభమైన ప్రక్రియే కాదు. ఎప్పుడు బంధాన్ని త్యాగం చేయగలము అంటే ఆ బంధాన్ని భగవంతుని బంధముగా నింపగలిగిన నాడు మాత్రమే జరుగుతుంది. బికాస్ వి ఆల్ వాట్ యు కాల్ ఇట్, అందరూ కూడా ఒక బంధం గురించి తప్పిస్తూ ఉంటాము. సో ఆ బంధము ఏదో ఒక బంధం లేనిదే మనం జీవించలేము. అది భౌతిక పరిస్థితి, భౌతిక ప్రపంచము తాలూకా స్థితి, మానవుని స్థితి, గృహస్థాస్త్ర స్థితి అది. అయితే ఆ బంధము మీద, ఆ భౌతిక బంధం మీద ఉన్న ఆ ప్రీతిని భగవద్బంధ ప్రీతి కింద మార్చుకోగలగాలి. అప్పుడు మాత్రమే ఈ స్థితి నుంచి బయటికి వచ్చి మోక్షానికి అర్హత వస్తుంది. అట్లా తీసుకెళ్లే ప్రక్రియనే ఇస్కాన్ అని పిలిచాం. అంటే యూ హ్యావ్ టు మేక్ యువర్ లైఫ్ కృష్ణ కాన్షియస్నెస్. సో 24/7 when you start living in Krishna conscious life, you will still do your responsibilities the way you are doing, and then you'll keep God in the center of your activities, and that's the goal of this organization. An organization with such goal is called ISKCON, basically, right? So, next శ్లోకానికి వెళ్దాం. 16వ శ్లోకం ఎవరు చదువుతారమ్మా? ఉపమావతి లేరు, ఎవరు చదువుతున్నారు? నేను చదవనా ప్రభు? ఉన్న వాయిస్ కొంచెం బాగాలేదని చెప్పట్లా. సరే సుజాత మాత చదువు. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండింది. 16వ శ్లోకం. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో నః త్వనయో తత్వదర్శిభిః. అసత్తునకు భౌతిక దేహము ఉనికి లేదని, నిత్యమైనది ఆత్మ మార్పు చెందనిదని సత్యద్రష్టలు నిశ్చయించి ఉండిరి. ఈ రెండింటి తత్వమును పరిశీలించి వారు ఈ విషయమును ధృవీకరించిరి. హరే కృష్ణ. సో విద్యతే భావో నా భావో విద్యతే, రెండు అదే పదాలు అటు నుంచి ఇటు నుంచి అటు పెట్టారు, రైట్? మాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. అసత అంటే అసత్తు, నా విద్యతే లేదు, భావ ఉనికి, రైట్? అసత్తునకు అంటే భౌతిక దేహానికి ఉనికి లేదనియు, మరియు నిత్యమైన దానికి అనగా ఆత్మకి మార్పు లేదనియు. భౌతిక శరీరము ఏదో రోజు పడిపోతుంది, అది భౌతిక శరీరం తాలూకా లక్షణము. ఆత్మ ఏనాడు పడిపోదు, అది ఆత్మ తాలూకా లక్షణం. ఇది మనం రైట్. సత్యద్రష్టలైన వారు నిశ్చయించి ఉన్నారు. ఈ రెండిటి తత్వమును బాగా పరిశీలించి వారి విషయమును ధృవీకరించారు. సత్యదృష్టులు అంటే నేర్చుకున్న వాళ్ళు, గొప్పవాళ్ళు, సత్యాన్ని చూడగలిగిన వాళ్ళు, దృష్టి అంటే వాళ్ళు చూసిన వాళ్ళు, సత్యతత్వాన్ని కంప్లీట్ గా దర్శించగలిగిన వ్యక్తులు ఏమి నిర్ణయించారయ్యా అంటే, ఇక్కడ భగవంతుడు ఇది నా మాట అని చెప్తున్నాను చాలాసార్లు, నా మాట అని చెప్పుకొస్తూ ఇది నా మాటే కూడా కాదు, నా మాట కూడా కాదు, అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. ఎవరయ్యా అంటే సత్యాన్ని కరెక్ట్ గా చూడగలిగిన వ్యక్తులు. అంటే నువ్వు ఆ స్థితికి వెదగాలి, నువ్వు సత్యానికి నేను అర్జునుడు ఏం చెప్తున్నాడు? పాపము పుణ్యము మంచి చెడు ఇవన్నీ చెప్తున్నాడు. అని సత్యాన్ని దృష్టిగా చూసిన వాళ్ళు, సత్యాన్ని కరెక్ట్ గా చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారయ్యా అంటే, భౌతిక దేహానికి ఉనికి లేదు, ఆత్మకి మరణము లేదు. అంటే ఇది భౌతిక దేహము ఎప్పుడో రోజు పడిపోతుంది, ఆత్మ అన్నది మాత్రం నిత్యంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారయ్యా. 2-3 విషయాలు మనం గ్రహించాలన్నమాట. కృష్ణుడు నేను చెప్తున్న మాట కిందే కాకుండా పండితులు ఈ మాట అంటున్నారు అని కూడా 2-3 చోట్ల చెప్తారు.
అంటే నువ్వు ఆ స్థితిలో ఆలోచించాలి. భౌతికంగా కూడా ఇది నేను ఆధ్యాత్మిక ప్రపంచంలో నుంచి వచ్చాను నేను చెప్పే మాట కాదు, ఒకటే కాదు, భౌతిక ప్రపంచంలో ఉన్న వ్యక్తులు కూడా ఈ విషయాన్ని చూసి ధృవీకరించారయ్యా. నువ్వు వాళ్ళ విషయం కింద దాన్ని గ్రహించు, నువ్వు ఆ స్థాయికి ఎదగాలి, ఎదిగి గ్రహించు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు బేసికల్ గా. సో దీని భాష్యం చదువుతాం. మార్పు చెందు దేహమునకు ఉనికి లేదు. దేహమునందు వివిధ జీవకణములు ప్రతిక్రియలచే దేహము ప్రతి క్షణము మార్పునికి లోనగుచున్నదని ఆధునిక వైద్య శాస్త్రం కూడా అంగీకరించుతున్నది. ఈ విధముగా దేహమునందు పెరుగుదల మరియు వృద్ధాప్యములు కలుగుచున్నవి. ఈ రోజు మీరు డాక్టర్ దగ్గరికి ఏమైనా వెళ్తే ఇది ఏజ్ వల్ల వచ్చిన ప్రాబ్లం అండి అంటారు. అది వాళ్ళు కూడా శరీరం మార్పు చెందుతుంది అని అంగీకరిస్తున్నారు. కానీ ఎల్లప్పుడూ మనసు మరియు దేహమునందు అట్లు ఎన్ని మార్పులు కలిగినను ఆత్మ మాత్రము ఎట్టి మార్పు లేకుండా శాశ్వతముగా నిలిచియుండును. ఆత్మకి మార్పు లేదు, ఆత్మకి శరీర వయసుతో సంబంధం లేదు. అదియే భౌతిక పదార్థమునకు మరియు జీవ పదార్థమునకు నడుము గల భేదము. స్వభావరీత్యా దేహము నిత్య పరివర్తనం చెందుచుండును, ఆత్మ శాశ్వత లక్షణను కలిగి ఉండును. ఇన్ని తరగతుల సత్య దృష్టిచే నిరాకారవాదులు మరియు సాకారవాదులైన ఇరువురిచే ఈ విషయం ధృవీకరింపబడింది. విష్ణువు మరియు అతని ధామములన్నీ కూడా స్వయం ప్రకాశంతో కూడిన ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉన్నట్లు విష్ణు పురాణం నందు చెప్పబడింది. అనగా సత్తు అసత్తు అన్న పదములు రెండును వరుసగా ఆత్మ మరియు భౌతిక పదార్థముల్ని సూచించుచున్నవి. ఇది సత్య దృష్టిలో అందరి అభిప్రాయము అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకొస్తున్నారు. మళ్ళీ దీని ప్రభుపాదుల వారు కూడా అదే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. రైట్, ఇప్పుడు మనం గ్రహించాల్సిన విషయం అంటే ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు దేహమునికి మార్పు ఉంది, ఆత్మకు మార్పు లేదు. ఈ విషయం ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారయ్యా అంటే మనము శాశ్వతమైన ఆత్మలము. కానీ మనం 24 గంటలు కూడా ఈ దేహానందం కోసమే తాపత్రయ పడిపోతూ కూర్చుంటున్నాము. ఏం చేస్తున్నాము? ఈరోజు మన ప్లానింగ్ అంతా కూడా రేపు ఈ శరీరాన్ని ఎట్లా పోషించాలి, రేపు ఈ శరీరాన్ని ఇంకా ఎట్లాగా ఆనందంగా ఉంచాలి, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ అనే కానీ లేదా ఒక ఐటెంను ప్రొక్యూర్ చేసుకుంటున్నాము అన్నా సరే దీనిని ఇంటి ఈ శరీరాన్ని ఇంకొంచెం ఎట్లా సుఖపెట్టాలి అన్న భావంతోనే ఉంటున్నాము తప్పితే దాంట్లో ఉన్న శాశ్వతమైన ఆత్మానందం కోసం ఏమి చేస్తున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. రైట్? సో ఎవరైనా మీ డ్రెస్ చాలా బాగుంది అంటే ఆ డ్రెస్ లోపల ఉన్న శరీరానికే స్థితి లేదయ్యా, దానిపైన ఉన్న డ్రెస్ గురించి మనం ఎందుకంత వర్రీ అవ్వాలి అని గ్రహించగలగాలి బేసికలీ. రైట్? 4 గంటలు పోతే వేసుకున్న డ్రెస్ 1 గంట 2 గంటలు పోతే వాషింగ్ మిషన్ లోకి వెళ్ళిపోతుంది. రైట్? మనం దానికే తాపత్రయ పడుతూ ఉంటాము, దాని లోపల ఉన్న శరీరానికే అడ్రస్ లేదు అని చెప్పి భగవద్గీత చెప్తుంది. అజ్ఞాన ప్రభావం చే కలత పొందిన జీవులకు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశమునకు ఆరంభము ఇదియే. అర్చకుడు మరియు అర్చనీయ భగవాను నడుము గల నిత్య సంబంధమును పునఃస్థాపించటకు భగవానుడు మరియు అతని అంశలైన జీవుల నడుము గల భేదమును పరిపూర్ణముగా అవగాహన చేసుకున్నట్టు ఆ అంశముతో కూడి ఉన్నది. సో ఒక గుడిలో ఉండే పూజారి భగవంతునికి ఎట్లా సేవ చేస్తున్నాడో అటువంటి బంధాన్నే మనము అందరూ కూడా మనం భగవంతునితోని ప్రవాడు చేసుకోవడానికి ప్రయత్నించాలి. భగవానుడు మరియు తనకు నడుముగల భేదము సంపూర్ణతకు మరియు అంశమునకు నడుముగల సంబంధము వంటిదని తెలిసి తనను గూర్చి సంపూర్ణ అధ్యయనము కావించడం ద్వారా మానవుడు భగవతత్వమును గ్రహించగలుగును. సో భగవంతుడు పరిపూర్ణుడు, సంపూర్ణుడు. అంటే గొప్ప సముద్రం నుంచి బయటకు వచ్చిన ఒక నీటి చుక్క లాంటి వాడు మనము, పెద్ద సముద్రం లాంటి వ్యక్తి ఆయన. ఈ రెండింటి మధ్య ఉన్న బంధాన్ని సంబంధాన్ని అర్థం చేసుకుని ఆ భగవతత్వాన్ని గ్రహించట కోసమే మానవ జన్మ అని మనము తెలుసుకోవాలి. వేదాంత సూత్రములందు మరియు శ్రీమద్ భాగవతం నందు సమస్త సృష్టికి శ్రీకృష్ణ భగవానుడే మూలమును అంగీకరింపబడింది. ఉన్నత మరియు న్యూన ప్రకృతుల ద్వారా అట్టి సృష్టి వ్యక్తమవుతుండదు. సో మళ్ళీ ఇక్కడ 2 పదాలు మనకి ఇంట్రడ్యూస్ చేశారు శ్రీల ప్రభుపాదుల వారు. ఉన్నత మరియు న్యూన ప్రకృతిలో 2 రకాలు ఉన్నాయి. మనం ప్రకృతి తత్వానికి గురించి మాట్లాడుకునేటప్పుడు దీన్ని మరింత ఎక్కువగా దీని గురించి డిస్కస్ చేస్తాం. భగవంతుని తాలూకా ఎనర్జీ, శక్తి 2 విధాలుగా వ్యక్తపరపడ్డది. ఒకటి ఆధ్యాత్మికము, 2 భౌతికము. ఆధ్యాత్మిక శక్తిని ఉన్నత శక్తి అని, ఆయన నుంచి వచ్చి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తయారైన శక్తిని ఉన్నత శక్తి.
ఆయన నుంచి వచ్చిన శక్తిలో భౌతిక ప్రపంచం తయారైన శక్తిని న్యూన శక్తి, న్యూన ప్రకృతి అని పిలుస్తారు. ఇన్ఫీరియర్ ఎనర్జీ, సుపీరియర్ ఎనర్జీ అంటారు. ఇన్ఫీరియర్ ఎనర్జీ నుంచి వచ్చింది మెటీరియలిస్టిక్ వరల్డ్ అయితే, సుపీరియర్ ఎనర్జీ నుంచి వచ్చింది స్పిరిచువల్ వరల్డ్. సప్తమాధ్యాయంలో తెలుపబడినట్లు జీవుడు ఉన్నత ప్రకృతికి చెందిన వాడై ఉన్నాడు. శక్తి మరియు శక్తిమంతుడి నడుమ భేదము లేకపోయినను శక్తిమంతుడు దివ్యుడని మరియు శక్తి లేక ప్రకృతి అనున్నది అతని ఆధీనం నందు ఉండుననియు అంగీకరింపబడినది. కనుకనే యజమాని మరియు సేవకుని విషయం వలె లేదా గురువు మరియు శిష్యుడి విషయం వలె జీవులందరూ సదా శ్రీకృష్ణ భగవాని ఆధీనం నందు ఉంది. అజ్ఞానమునందు ఉన్నంత కాలము అట్టి స్పష్టమైన జ్ఞానమును పొందుట అసంభవము. అట్టి అజ్ఞానమును తొలగించి శాశ్వతముగా సర్వకాల జనుల జ్ఞానాభివృద్ధి కొరకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని బోధించుచున్నాడు. సో మనం ఎంతవరకు అయితే ఈ భౌతిక ప్రకృతితోని బంధం ఉన్నంత కాలము కూడా మనము ఆ ఆధ్యాత్మిక ప్రపంచము, భగవంతుని ఆ సుపీరియర్ ఎనర్జీని చూడలేని స్థితిలో ఉండిపోతాము. అది ఆ స్థితిలోంచి మనం బయటికి తీసుకురావడానికే భగవంతుడు భగవద్గీతను అంతటిని బోధించాడు మనకి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పుకొస్తున్నారు. అంటే మనం భగవద్గీతని ఎందుకోసం నేర్చుకోవాలయ్యా అంటే ఆ మన స్థితిని గ్రహించి, ఆయన స్థితిని గ్రహించి, మన స్థితి నుంచి ఆయన స్థితికి వెళ్ళడం ఎట్లాగా అని ప్రయత్నించి వెళ్ళడం కోసమే ఈ భగవద్గీతని ఉపయోగించుకోవాలి అని మనకి శ్రీల ప్రభుపాదుల వారికి చెప్పుకొస్తున్నారు. అర్థమవుతుంది కదమ్మా. సో ఆత్మ తాలూకు స్థితి ఏమిటి, ఆత్మ తాలూకు నిత్యత్వము, శరీరము తాలూకు అనిత్యత్వము, భౌతిక శరీరం తాలూకు అనిత్యత్వముని మనము ఈ శ్లోకం నుంచి గ్రహించాల్సిన విషయం. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవండి. 17వ శ్లోకము. అవినాశీతో తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాయ సాస్య న కచ్చిత్ కర్తుమర్హతి. అనువాదం. శరీరమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపులేనిదని నీవు తెలుసుకోవాలి. ఆ అవినాశి అయిన ఆత్మను ఎవ్వడూ నశింపచేయ సమర్థుడు కాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇప్పుడు దాకా జీవాత్మ, శరీర తత్వము ఈ రెండింటి గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఆ ఆత్మ తాలూకు లక్షణాలు ఎట్లాగుంటాయో చెప్పుకొస్తారు. ఈ ఆత్మ ఎక్కడుందయ్యా అంటే శరీరం అంతటిని వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేదని నీవు తెలుసుకున్నావు. ఈ ఆత్మ ఎక్కడుందయ్యా అంటే శరీరం అంతా వ్యాపించి ఉందంట. ఇట్స్ ఎ కాన్షియస్నెస్. ద సోల్ ఇస్ ఎ కాన్షియస్నెస్. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయటకు ఎవ్వరును సమర్థుడు కాదు. కానీ మనం ఏం చెప్తున్నాము? సో డస్ ద సోల్ హ్యావ్ ఎ డైమెన్షన్? శరీరంలో ఉంది అని చెప్పుకొస్తున్నాము. ఇంకో శరీరం, మనకి శరీరానికి డైమెన్షన్ ఉంది. దీనికి మాస్ ఉంది, వాల్యూమ్ ఉంది, డెన్సిటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, సర్ఫేస్ ఏరియా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా శరీరానికి. మరి ఈ ఆత్మ శరీరంలో ఉందని చెబుతున్నాం కదా, మరి ఈ ఆత్మ తాలూకు లక్షణాలు ఏంటి? అది ఎలాగ ఉంది అంటే ఇట్ ఆల్సో హ్యాస్ ఎ డైమెన్షన్. ఆత్మ కూడా ఒక డైమెన్షన్ ఉంది. అయితే అది మరి ఆ డైమెన్షన్ అంటే ఎన్ని సెంటీమీటర్స్, ఎన్ని మిల్లీమీటర్స్, ఎన్ని నానోమీటర్స్, ఇది మనకి అర్థం కాదు అని చెప్పుకొస్తారు. ఎందుకు అర్థం కాదయ్యా అంటే ఆత్మ తాలూకు డైమెన్షన్ కేవలము స్పిరిచువల్ వరల్డ్ లో మాత్రమే మనకు కనబడుతుంది. మెటీరియల్ వరల్డ్ లో, భౌతిక ప్రపంచంలోని భౌతికంగా దాన్ని కొలవలేము. ఎందుకంటే ఆత్మ ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన విషయము. అర్థమవుతుంది కదమ్మా. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, ఇట్స్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్ టు డైమెన్షనైజ్ ద ఎలిమెంట్ కాల్డ్ సోల్. అది మనం గ్రహించాలి. కానీ మరి ఆత్మ ఎక్కడుందయ్యా అంటే శరీరం అంతా కూడా వ్యాపించి ఉన్నది. ఇట్స్ లైక్ ఎ కాన్షియస్నెస్ బేసికలీ, రైట్? యూ కెన్ కాల్ ఇట్ లైక్ ద నర్వస్ సిస్టమ్. చేతిలోనో కాలుకో ఎక్కడో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే శరీరం అంతా మనకు తెలుస్తుంది. కానీ మరి అంటే ఈరోజు మన సైన్స్ అది నర్వస్ సిస్టమ్ మీదనో దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఆత్మతత్వం కూడా శరీరం అంతా కూడా ఇట్లా వ్యాపించి ఉందయ్యా అని భగవంతుడు చెప్తున్నారు. అయినా సరే ఆత్మ నాశనం లేదని నీవు తెలుసుకోండి. మరి శరీరం అంతా వ్యాపించింది, మరి మనకు తెలుసు, తేడా తెలుసు, శరీరానికి శవానికి ఉన్న తేడా తెలుసు. ద మూమెంట్ ఆ కాన్షియస్నెస్, ఆ చైతన్యం శరీరాన్ని వదిలేస్తే
ఆ శరీరాన్ని సమము అని పిలుస్తున్నాం, రైట్? అది ఆత్మ మాత్రం నశింపు చేయుట ఎవరికి ఎవరును సముద్రుడు కాడు. నువ్వు వీళ్ళందరినీ చంపుతున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు చంపుతుంది శరీరమే. వాళ్ళ శరీరం అంతటా కూడా ఆత్మ అనే ఒక విషయం వ్యాపించి ఉన్నది. దానిని నాశనం చేయడం నీ తరమ కాదు. అది ఈ శరీరము ఎప్పుడైతే పనికిరాదో అప్పుడు ఆ శరీరం వదిలి వేరొక శరీరానికి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది అన్నది మనం గ్రహించాలి అని చెప్పి, ఇది మనం గ్రహించాల్సిన విషయం, రైట్? దీని భాష్యము పెద్ద భాష్యం ఉంది, బట్ విల్ గో త్రూ ఇట్. ఈ శ్లోకము దేహమంతటా వ్యాపించి ఉన్నట్టి ఆత్మ యొక్క నిత్యతత్వమును మరింత స్పష్టముగా వివరించుచున్నది. దేహం అంతటను వ్యాపించి ఉన్న దానిని ఎవరైనాను గ్రహింపగలరు. అది దేహమంతా వ్యాపించి ఉన్నది అనేది ఎవరైనా గ్రహింపగలరు. అదే చైతన్యం. కనుకనే సంపూర్ణ దేహమునందు లేదైనా ఒక భాగమునందు కలుగు సుఖ దుఃఖములను ప్రతి ఒక్కరూ ఎరుగగలుగుతున్నారు. కానీ ఈ చైతన్యం యొక్క వ్యాప్తి శరీర అంతర్భాగములకు మాత్రమే పరిమితమై ఉన్నది. అంటే మీ శరీరంలో జరిగే మార్పులను మీరు గ్రహించగలరు, కానీ ఒక వేరే శరీరంలో అంటే మీకు కాలుకి దెబ్బ తగిలిందో, కాలుకి ముందు గుచ్చుకుందో అది మీరు గ్రహించగలరు. ఇంకొక వ్యక్తికి అదే జరిగితే దానిని మీరు అనుభవించలేరు, గ్రహించగలుగుతారు కొంతవరకు, అంతే కదా? అంటే ఆత్మ తాలూకా బౌండరీస్ శరీరం బౌండరీస్ తో ఎండ్ అయిపోతుంది. ఆత్మ ఆ శరీరానికే పరిమితమై ఉన్నది. ఈ చైతన్యం యొక్క వ్యాప్తి శరీర అంతర్భాగములకు మాత్రమే పరిమితమైంది. ఒక దేహము పొందు సుఖదుఖమును మరో దేహము తెలియదు. కనుకనే ప్రతి దేహము ఒక ప్రత్యేక జీవాత్మ యొక్క అచ్చాదానమై ఉన్నది. అట్టి దేహమునందు ఆత్మ యొక్క ఉనికి చైతన్యము ద్వారా అనుభూతమగును. ఈ ఆత్మాగ్రేసము, ఈ ఆత్మ కేశగ్రమునందని 10,000 వంతు పరిణామము కలిగినదిగా వర్ణించబడింది. సో శ్వేతస్వరూపనిషత్తు నందు చెప్పబడిందంట ఆత్మ తాలూ యొక్క పరిమాణం ఎంత ఉందయ్యా అంటే, ఒక వెంట్రుకని 10,000 పార్ట్స్ కింద వెర్టికల్ గా స్ప్లిట్ చేస్తే ఎంత సైజ్ వస్తుందో అంత ఉంది అని చెప్తున్నారు. అంటే దానిని కొలవడానికి ప్రయత్నించకయ్యా అని చెప్పడం బేసికలీ, రైట్? ఇంకా అలాగే ఒక్కొక్క ఉపనిషత్తులని దీనికి రిఫరెన్స్ తీసుకొస్తున్నారు. కేశాగ్రమమును 100 భాగములుగా విభజించి మరల ఒక్కొక్క భాగమును 100 భాగములుగా విభజించినచో అట్టి ఒక భాగపు పరిణామమును ఆత్మ కలిగి ఉండెను. ఇదే విషయము భగవద్గీత శ్రీమద్ భాగవతనందులో కూడా శ్రీధర స్వామి చెప్పుకొచ్చారు. కేశాగ్రమం యొక్క 10,000వ భాగం అంత పరిమాణము కలగా ఆధ్యాత్మిక చిత్కణములు అసంఖ్యాకములుగా కలవు. ఆధ్యాత్మిక అణువులైన ఆత్మలు భౌతికాంశము కంటేను సూక్ష్మమై ఉన్నవి. అట్టి అణువులు అసంఖ్యాకములైనట్టు అట్టి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విస్ఫులింగమే భౌతిక దేహమునకు మూలాధారం. ఔషధపు ప్రభావం దేహమంతటను వ్యాపించినట్లుగా అట్టి ఆధ్యాత్మికత విస్ఫులింగపు ప్రభావము దేహమంతటను వ్యాపించి ఉన్నది. ఆత్మ యొక్క ప్రభావము దేహమంతటను చైతన్య రూపమును అనుభూతమవుతున్నది. అది ఆత్మ ఉనికికి నిదర్శనం. చైతన్యము లేనట్టి భౌతిక దేహము మృత శరీరం అనియు ఎట్టి భౌతిక సాధనము ద్వారా అట్టి దేహము తిరిగి చైతన్యం కలిగింపలేమని ఎంతటి అమాయకుడైనను ఎరుగను. సో ఒక వ్యక్తిలోంచి ఆత్మ బయటకు వెళ్ళిపోతే అది దేహమంతా ప్రాకి ఉన్న ఆత్మని ఒకసారి ఆ శరీరాన్ని వదిలేస్తే ఎంత ప్రయత్నించినా సరే మళ్ళీ ఆ శరీరానికి జీవం తీసుకురాలేము అనే విషయం ఎవరైనా గ్రహించగలరు అని చెప్పుకొస్తున్నారు. ఇక చైతన్యం ఆత్మ వలనే కానీ ఎట్టి భౌతిక మూల కణముల సమ్మేళనంతో అలుగజాలదు. ఇది కేవలము ఆ చైతన్యముతోనే ఇది కలుగుతూ వస్తున్నది. ఇది అంతే తప్పితే కెమికల్ కాంబినేషన్స్ వల్ల మాత్రము కాదు అని చెప్పి మనం గ్రహించాలి. అలాగే ముండోపనిషత్తునందు ఆత్మ పరిమాణం గురించి చెప్పిన విషయము ఆత్మ పరిమాణము అణుపరిమాణము గలగ ఆత్మ సంపూర్ణ జ్ఞానముచే గ్రహింపబడింది. ఆత్మరూపుణైన ఈ ఆత్మ ప్రాణ అపాన వ్యాన సమాన ఉదానములోను 5 విషయములైన వాయువుతో తేలుచు హృదయమునందు నిలిచి ఉండి బద్ధజీవుల దేహమంతటను తన ప్రభావమును వ్యాపింపచేయుచుండెను. సో ఈ ఆత్మ దేహం అంతటా వ్యాపించి ఉండును అని చెప్తున్నారు. ఆ దేహం అంతటా ఎట్లా వ్యాపిస్తుందయ్యా అంటే ఈ 5 వాయువులతోని మనకు చెప్తుంటారు కదా, శరీరం అంతా 5 వాయువులతో నిండి ఉన్నది. పంచప్రాణాలు అంటే ఇవే. పంచప్రాణాలు పోవడం అంటే ఇవే. ఏంటయ్యా అంటే ఈ ప్రాణ అపాన
సమాన ఉదాహరణ అని 5 విషయముల వాయువులతోని ఈ ఆత్మ శరీరం అంతా వ్యాపించి ఉన్నది. అందుకే మనకి ప్రాణవాయువు అంటే ప్రాణాసనం చేస్తూ ఏంటంటే ప్రాణాసనం అని అంటారు. ఈ ఆసనాలు చేస్తున్నది ఎందుకంటే అంటే ఈ వాయువుని శుద్ధిపరచుకోవడానికి. ఈ వాయువులని అంటే దాంతో పాటు ఆత్మ తాలూకు స్థితి బాగుంటుంది. ఆత్మ వ్యాపించి ఉన్న ఆత్మ బాగుంటుంది. 5 రకాల భౌతిక వాయువుల కల్మషముల నుంచి ఆత్మ శుద్ధమైనప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావం ప్రకటమవుతుంది. ఎప్పుడైతే ఈ ఐదు కూడా కల్మషాల నుంచి శుద్ధిపడితే ఆత్మ తాలూకా ఆధ్యాత్మికత ప్రభావం మన మీద కనబడుతూ ఉంటుంది. శుద్ధమైన ఆత్మను ఆవరించినట్టి పంచ వాయువులను వివిధమైన ఆసనముల ద్వారా నిగ్రహించుట కొరకై హఠయోగ విధానము ఉద్దేశింపబడినది. సో మనకి అష్టాంగ యోగాలో ఉండే యోగాన్ని కేవలము ఈ ఆత్మని ఈ వాయువులు శుద్ధపరుచుకుని ఆత్మకు ఉన్న ఆధ్యాత్మికతని బయటికి తీసుకురావడానికి కోసమే నిర్దేశించబడింది అని చెప్పుకొస్తున్నారు. అణు ఆత్మను అటు భౌతిక వాతావరణ బంధము నుంచి విముక్తి కలిగించుట కొరకే అది నిర్దేశింపబడింది కానీ భౌతిక ప్రయోజనము కొరకు కాదు. ఈ అష్టాంగ యోగ అన్నది కేవలము ఆత్మకు ఈ 5 వాయువుల్ని శుద్ధిపరిచి ఆత్మకున్న ఆధ్యాత్మికతని ప్రకటించుకోవడం అంటే ఆత్మకున్న ఆధ్యాత్మికత గ్రహించడం కోసమే నిర్దేశించబడింది కానీ బాడీ బిల్డింగ్ కోసం కాదు, శరీర అవయవాల పోషణ కోసం కాదు అని చెప్పి మనం గ్రహించాలి అని చెప్పి ప్రభుపాదులు చెప్తున్నారు. ఈ విధముగా వేదవాంగ్మయం అంతటను అనురూపమైన ఆత్మ నిర్మాణము అంగీకరింపు అంతేకాకుండా బుద్ధిమంతుడు అనుభవంతో దీనిని ప్రత్యక్షంగా గ్రహింపగలరు. కేవలము బుద్ధిహీనుడు మాత్రమే అణు ఆత్మను సర్వవ్యాపకమైన విష్ణుతత్వం అని భావించు. అనురూపమైన ఆత్మ ప్రభావం దేహమంతటా వ్యాపించి ఉండదు. మళ్ళీ ముండోపనిషత్తులని చెప్పిన విషయం. అనురూపమైన అట్టి ఆత్మ ప్రతి జీవిని హృదయమునందు నెలకొని ఉండును. ఈ ఆత్మ పరిమాణము అతి సూక్ష్మమై శాస్త్రజ్ఞుల దృష్టి పరిధికి అతీతమై ఉండుట చేత వారిలో కొందరు మూర్ఖముగా ఆత్మయే లేదని చెప్పుదు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరి హృదయమునందును అనురూపమైన ఆత్మ పరమాత్మతో కూడి నిశ్చయముగా నిలిచి ఉన్నది. కనుకనే దేహపు ఈ భాగము నుంచి దేహపు కదలికలకు అవసరమైన శక్తులన్నీ వెలువడుచున్నవి. ఊపిరితిత్తుల నుంచి ప్రాణవాయువును గ్రహించి రక్త కణములన్నీ ఆత్మ నుండి ఏ శక్తిని గ్రహించి ఆత్మ ఈ స్థితి నుండి వెడిలినంతనే రక్త ప్రసరణం ఆగిపోవును. రక్త కణముల ప్రాముఖ్యతను అంగీకరించిన వైద్యశాస్త్రము ఆత్మ ఏ మూలం అన్నది ఎరుగుకున్నది. అయినను వైద్యశాస్త్రము దేహం యొక్క సర్వశక్తులకు హృదయమే కూడల స్థానము అని అంగీకరించు. పరమాత్మ యొక్క అట్టి అనురూప ఆత్మలు సూర్యకాంతి కణముతో పోల్చబడినవి. సూర్యకాంతి ఎందు ప్రకాశించమైనట్టి అసంఖ్యాక కణములు కలవు. అనురూప ఆత్మలు ఆ భగవాను నుంచి వెలువడి కాంతిలో కణములై ఉన్నవి. వాటికి ప్రభ లేక ఉన్నత శక్తి అందరూ కనుక వేద విజ్ఞానం అనుసరించినను లేదా ఆధునిక విజ్ఞానం అనుసరించినను దేహమునందలి ఆత్మ యొక్క ఉనికిని ఎవ్వరూ కాదనచాలు. అట్టి ఆత్మను గూర్చిన విజ్ఞానమే దేవదేవునిచే భగవద్గీత యందు స్వయముగా వివరింపబడినది. సో ఇది మళ్ళీ ఆత్మ తాలూకు లక్షణాలు మనకు భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. ఆత్మ అన్నది ఒక చైతన్య రూపము, అది శరీరం అంతా పాకి ఉన్నది అని చెప్పుకొస్తున్నారు. ఎవరైనా స్ట్రింగ్ థియరీ విన్నారా అండి ప్రభు? స్ట్రింగ్ థియరీ అని చెప్పి ఐన్స్టీన్ థియరీస్ లో ఒక థియరీ. ప్రభు ఎవరైనా విన్నారా? ప్రభు విన్నాం కానీ ప్రభుజీ అర్థం కాలేదు. ఇంతవరకు ఎవరు సైంటిస్టులు ఎవరికి వాళ్ళకి అర్థం కాలేదని చెప్పారు చాలా మంది. So string theory, I mean this is something in just my experience I'm trying to share here. Almost ఒక 20 years క్రితము మీకు 90.9 అయినా బోస్టన్ లో అది వస్తుంది రేడియో ఛానల్. ఏమంటారు దాన్ని? ఆల్ థింగ్స్ కన్సిడర్డ్ అనుకుంటే మనకి ఎక్కడ పొద్దున్నే వస్తూ ఉంటుంది. ఏం ఛానల్ అమ్మా అది? బోస్టన్ లోని పబ్లిక్ రేడియో ఛానల్ ఒకటి వస్తుంటుంది కదా, బోస్టన్ యూనివర్సిటీ వాళ్ళది, మర్చిపోయిన పేరు. సో I was listening to a program in that channel. So అప్పట్లో జనరల్గా జనవరి ఫిబ్రవరి టైం ఫ్రేమ్స్ లో మీకు నోబెల్ ప్రైజెస్ అన్ని ఇస్తుంటారు కదా. ఒక నోబెల్ లారియట్ అని ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఫిజిక్స్ నోబెల్ లారియట్, ఎవరో పేరు మర్చిపోయాను. ఆయన స్ట్రింగ్ థియరీని రీసెర్చ్ చేసినందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. స్ట్రింగ్ థియరీ ఇస్ నథింగ్ బట్ సబ్ అటామిక్ పార్టికల్ ఎట్లా మూవ్మెంట్ వస్తుంది అన్నది, the source of the movement of subatomic particle, there is something called string that's constantly moving అని చెప్పుకొస్తారు. దట్ ఈస్ స్ట్రింగ్ థియరీ. సో ఐన్స్టీన్ చేసిన థియరీ ఏంటంటే ఆ మూవ్మెంట్ సబ్ అటామిక్ పార్టికల్ కి
the gravitational force that keeps planets in their positions కి ఒకటే ఫార్ములా అని చెప్పి ఐన్స్టైన్ ప్రూవ్ చేసుకొచ్చాడు. He connected this whole the source of energy to that what do you call it, that keeps an atom, that gives energy to atom, and the source of energy that actually keeps the planets in its positions are same. The formula is same for both. సో ఈ సైంటిస్ట్ తోని ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్న ఆవిడ, షీ వాజ్ ఆస్కింగ్, ఐ ఫర్గెట్ ద నేమ్స్ నౌ, ఐ యూజ్డ్ టు ఫాలో ఆల్ దిస్ ఛానల్స్ దట్ టైమ్. సో ఈ రీసెర్చ్ మీరు చేసింది, స్ట్రింగ్ థియరీస్ రీసెర్చ్ చేశారు కదా, ప్రపంచంలో ఇంకెక్కడైనా ఈ ప్యారలల్ గానీ దీని సమానమైన రీసెర్చ్ ఎక్కడ జరుగుతుంది అని షీ ఆస్క్డ్ దట్ నోబెల్ లారియట్. సో వాడు చెప్పిన మాట, when I did this research, the only thing that I think comparable research happened about this, maybe scriptures in India are reflecting the same theory and they call it Chaitanya. Basically, that's the word he used. String theory that samanamay researching ekkadaina jarigundi ante adi Indian scriptures lo capture ayyundemo, they call this Chaitanya. That's just trying to share. So that is exactly what here God is saying, like, you know, the thing that is spread all over the body, a Chaitanya, a consciousness, is comparable to, probably if you're able to, if somebody is trying to explain, it's comparable to that string theory. But still it is it's still at an early stages. Meer annattu Nagaprabhu cheppinatlu, we talk about, but there's not so much research. People are still trying to scratch the surface of it. Anyway, I thought I'll just tell you about that. సరే, 18వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? నేను చదువుతాను. చదవండి. భగవద్గీత 2.18 అంతవంత ఇమే దేహో నిత్యస్యోక్త శరీరిణః అనాశీనో ప్రమేయస్య తస్మాత్ యజ్ఞస్వ భారత. అనువాదము: నాశనం లేనినట్టియు అపారమైనట్టియు శాశ్వతమైనట్టియు అగు జీవాత్మ దేహము తప్పక నశించే తీరును. కావున ఓ భారత వంశీయుడా, నీవు యుద్ధము చేయుము. సో భగవద్గీత మొత్తంలోని నువ్వు యుద్ధము చెయ్యి అనే పదం ఇక్కడ ఒక్క చోటే వాడుందేమో. నాశనము లేనట్టు అపారమైనట్టు శాశ్వతమైనట్టు జీవాత్మ దేహము తప్పక నశించియే తీరును. నాశనం లేనట్టు అపారమైనట్టు శాశ్వతమైనట్టు జీవాత్మ లక్షణం. అది జీవాత్మ లక్షణం ఏంటి అంటే నాశనం లేదు, అపారమైనది, శాశ్వతమైన జీవాత్మ. దానికి సంబంధించిన దేహం మాత్రం ఎప్పుడు నశించే తీరు. ఆ జీవాత్మ ఏ దేహాన్ని అనుభవిస్తుంది, ఆ జీవాత్మ దేహంలో కప్పబడింది, అది నాశనం లేదు, కానీ జీవాత్మ మాత్రం నశించింది. అవునా ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధం చేయను. నువ్వు దేన్నైతే నువ్వు చంపుతానని అనుకుంటున్నావో, నువ్వు దేన్నైతే నువ్వు నీ వలన వాళ్ళు చనిపోతారు అనుకుంటున్నావో, నువ్వు ఒకవేళ శరీరాన్ని చంపుతున్నాను అనుకుంటే, శరీరం నీ వల్ల శరీరాన్ని నాశనం చేస్తున్నాను అనుకుంటే, నువ్వు చంపకపోయినా శరీరం నాశనం లేదు. నీ వల్ల ఆత్మ నాశనం చనిపోతుంది అనుకుంటే ఆత్మను నువ్వు చంపే అవకాశమే లేదు, ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది. సో ఏ విధముగా చూస్తున్నా నువ్వు బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. ఇక్కడ ఆత్మని నువ్వు అట్లాగనే వదిలేస్తున్నావు. అది నీ వల్ల సాధ్యమైన విషయమే కాదు. శరీరాన్ని నువ్వు చంపకపోయినా ఆ కర్మానుసారంగా చచ్చిపోతుంది. భౌతిక దేహం స్వభావరీత్యా నశించే స్వభావం కలిగింది. అది వెంటనే నశింపవచ్చును, లేదా 100 సంవత్సరాల పిదపనైనా నశింపవచ్చు. కాలభేదము మాత్రమే కలదు, దానిని శాశ్వతంగా నిలిపేటకు అవకాశమే లేదు. కానీ ఆత్మ అతి సూక్ష్మమైనందుచే అది శత్రువులకు కూడా గోచరింపదు. అప్పుడు దాన్ని చంపుట గురించి వేరుగా చెప్పనవసరమే లేదు. గత శ్లోకమునందు చెప్పబడినట్లు అత్యంత సూక్ష్మమైన ఆత్మ యొక్క పరిమాణమును కొలిచి పద్ధతిని ఎవరూ ఎరుగురు. అట్టి ఆత్మ ఎవరి చేతను చంపబడదు కనుక దేహము కోరినంత కాలము గాని శాశ్వతముగా గాని రక్షింపబడదు. ఈ రెండిటి కోణములను దేని ద్వారా చూచిన దుఃఖానికి కారణమే లేదు. కర్మానుసారముగా అణుపరిమాణ ఆత్మ వివిధమైన దేహాలను పొందుచును. కనుక ధర్మ నియమమును మనం అందరము తప్పక పాటించవలసి ఉన్నది. సో చేయాల్సింది ఏమిటయ్యా అంటే, కర్మానుసారంగా ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. అయితే అది శరీరంలో ఇంకా ఉండగా మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే, ధర్మ నియమాల్ని మనం తప్పకుండా పాటించవలసి ఉన్నది. జీవుడు పరంజ్యోతి అంశం అవుతుచే వేదాంత సూత్రమునందు అతడు జ్యోతి స్వరూపుడుగా వర్ణింపబడినాడు. అందుకనే సూర్యకాంతి సమస్త జగత్తును పోషించినట్లుగా
ఆత్మకాంతి ఈ దేహమును పోషించుచుంది. అట్టి ఆత్మ దేహమును విడిచినంతనే దేహం కుళ్ళుట ప్రారంభించు, అనగా ఆత్మయే దేహమును పోషించున్నది తెలియచున్నది. దేహమునకు ఎట్టి ప్రాముఖ్యత లేదు కనుకనే శ్రీకృష్ణుడు భౌతికమైన దేహపరమైన ప్రయోజనముల కొరకై తమ విద్యుత్ ధర్మలను త్యజింపక యుద్ధము చేయవలనని అర్జునుడిని ఆదేశిస్తున్నాడు. నువ్వు వాళ్ళని చంపడం కోసం యుద్ధం చేయడం కాదు, నీ వల్ల వాళ్ళు చావడం లేదు, నువ్వు కేవలం వాళ్ళ శరీరాన్నే ముట్టుకుంటున్నావు. అయితే కానీ ఇక్కడ యుద్ధము చేయడము ధర్మము కాబట్టి నువ్వు యుద్ధము చెయ్యాలి, అది నీ క్షత్రియ ధర్మము కాబట్టి యుద్ధము చేయాలి అని చెప్పుకొస్తున్నాడు. ఈ శరీరాన్ని నువ్వు పనిష్ చేస్తున్నానో ఆత్మను పనిష్ చేస్తున్నానో అన్న భావనతోని నీ ధర్మాన్ని చేయడము మానేయడము పెద్ద తప్పు అవుతుంది కదమ్మా. ఈ భౌతిక బంధం వలన నువ్వు యుద్ధం చేయడము, నీ ధర్మాన్ని చేయడం మానేయాల్సిన అవసరం లేదు. యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం కాబట్టి దానిని నువ్వు తప్పకుండా పాటించాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఈ 19వ శ్లోకం కూడా డిస్కస్ చేసి ఆపుదాము. 19వ శ్లోకం ఎవరు చదువుతారు? నేను చదవచ్చండి, చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. 19వ శ్లోకం. ఏనౌ వేత్తి హంతారై యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజీనీతో నాయం హంతి న హన్యతే. అనువాదం. జీవుడు చంపువాడని గాని చంపబడువాడని గాని తలచు ఇరువురును అజ్ఞానులే, ఎందుకనగా ఆత్మ చంపదు మరియు చంపబడదు. హరే కృష్ణ. సో యుద్ధం ఇప్పుడు కూడా ఏం జరుగుతున్నా ప్రతి కాన్వర్జేషన్ కూడా రెండు శరీరాల మధ్య జరుగుతున్నాయి. ఇది శరీరాలతో సంబంధించిన విషయం కానీ ఆత్మతో సంబంధించిన విషయం కాదు. జీవుడు చంపవాడని తలుచువాడు చంపబడువాడని తలుచువాడు ఇరువురు అజ్ఞానులే. ఏలైనా ఆత్మ చంపదు మరియు చంపబడదు. చదువుదాం. మారణాయుధములు చే దేహదారి అయిన జీవుడు గాయపడినప్పుడు దేహమునందుల జీవుడు మాత్రము చంపబడని ఎరుగువలను. అహో శ్లోకముల ద్వారా వ్యక్తమవునట్లు అత్యంత సూక్ష్మమైనట్టే అట్టి ఆత్మను వధించుట ఇట్టి ఆయుధముల చేతను సాధ్యపడదు. దాని ఆధ్యాత్మిక స్థితి కారణమున జీవాత్మ చంపదగినది కాదు, చంపబడినది లేదా చంపబడవలసినది కేవలం దేహము మాత్రమే. అనగా దీని ఉద్దేశం దేహవదను ప్రోత్సహించట కాదు. మా హింసాత్ సర్వభూతాని అని వేద నియమము శాసించుచుంది. దీనిని అనుసరించి ఎవరిని హింసింపరాదు. జీవాత్మ చంపబడదని భావించడం కూడా జంతు హింసను ఎన్నడూ ప్రోత్సహించట కాదు. అధికారము లేకుండా ఎవరి దేహమునైనా వధించుట అత్యంత హేయమైన కార్యం. అట్టి చర్య ప్రభుత్వ శాసనము ప్రకారం మరియు భగవాను శాసనం ప్రకారము దండనీయమే కాదు. కానీ ఏది ఏమైనా ఇక్కడ అర్జునుడు ధర్మము కొరకు శత్రు సంహారం ముందు వినియోగింపబడుచుండను కానీ ఇచ్చానుసారము విపరీత తలంపులతో కాదు. నేను నాన్ వెజ్ తినడం తప్పే ఉందండి, నేను శరీరాన్నే కదా తింటున్నాను, ఆత్మను ఏమీ చేయట్లేదు కదా, ఒక జంతువుని చంపితే పాపమే ఉంది అంతే కదా. ఇప్పుడు ఇంతసేపు మనం డిస్కస్ చేసింది ఆత్మతత్వము. ఆత్మను నశింపు చేయలేము కాబట్టి మన శరీరాన్నే నశింపు జరుగుతుంది కాబట్టి అయితే నీ ధర్మానుసారం నువ్వు యుద్ధం చేసి నువ్వు శరీరాన్ని మాత్రమే బాధపడుతున్నావు, ఆత్మను నువ్వేమీ చేయలేవు అని కృష్ణుడు చెప్పాడు కదండి. నేను ఇదే ప్రిన్సిపల్తోని ఒక కోడినో ఒక మేకనో తింటే తప్పేమిటి అని చాలా మంది అంటారు. అది కరెక్ట్ కాదు. జంతుహింసను ప్రోత్సహించడానికి కాదు మనం ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడము. ఎందుకంటే జంతుహింస గురించి మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే జంతుహింస అన్నది ఎవరినైనా చంపడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ శరీరము ఒక ధర్మాన్ని నిర్వర్తించడానికి ఇవ్వబడదు. ఎప్పుడైతే వాళ్ళు ఆ ధర్మాన్ని నిర్వర్తించడం లేదో, వాళ్ళ కర్మ అయిపోయిందో, అప్పుడు తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం అర్జునుడు యుద్ధం చేయాలి తప్పితే అవతల వాళ్ళని పనిష్ చేయడానికి కాదు అని మనం గ్రహించాల్సిన విషయం. రైట్. సో నెక్స్ట్ శ్లోకం నెక్స్ట్ వీక్. ఆత్మకి ఎన్నడూ జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. ఆత్మ జన్మరాహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. ఇంకా ఆత్మ తాలూకా స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఆత్మ మరి
ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి మరణం లేదు అంటే అంటే ఆత్మకు మరణం లేదు అంటే మనమే చెప్తున్నాం మనకి మరణం లేదు, మనకి జననం లేదు అని. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతుంది అనేది నెక్స్ట్ వీక్ శ్లోకాల్లోంచి క్లాస్ నుంచి డిస్కస్ చేద్దాం. సో క్లాస్ క్లోజ్ చేసే ముందు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? సో నెక్స్ట్ వీక్ క్లాస్ 1 hour అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరు అడ్జస్ట్ చేసుకుంటున్నారు? ఇంకో 1 hour లేట్ గా క్లాస్ కు పర్లేదమ్మా మీకు? యుఎస్ నుంచి జాయిన్ అయ్యే వాళ్ళకి అంటే 5:30 7 కి స్టార్ట్ అవుతుందా ప్రభుజీ? ఇప్పుడు మీరు సెంట్రల్ టైం జోన్ లో ఉన్నారు కదమ్మా. ఈస్ట్ కోస్ట్ టైం జోన్ గురించి మాట్లాడదాం. ఈస్ట్ కోస్ట్ అంటే ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుందమ్మా సుజాత? 8 to 9:30 అండి. ఇప్పుడు 7 కి స్టార్ట్ అవుతుంది. రేపు నెక్స్ట్ వీక్ నుంచి 8 to 9:30. ఇస్ ఇట్ టూ లేట్ ఆర్ ఇస్ ఇట్ ఓకే? ఇట్స్ ఓకే అమ్మా. ఈస్ట్ కోస్ట్ టైం దట్స్ ఓకే. మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్. ఎందుకంటే ఇండియా టైం ఇంకో గంట ముందంటే మరి 4:30 అయిపోయింది. 4:30 is too early. ఓకే, సో దెన్ విచ్ మీన్స్ యూఆర్ ఇండియా టైం విల్ కంటిన్యూ ద సేమ్ టైం. యుఎస్ టైం మాత్రం ఒక గంట లేట్ అవుతుంది. నెక్స్ట్ వీకేగా టైం చేంజ్. అవునండి, అవును. నెక్స్ట్ వీక్ అంటే మాకు 7 అవుతుంది కదా ప్రభుజీ? అవునమ్మా, మీకు 7 అవుతుంది. మీ సెంట్రల్ టైం జోన్ ఇంకో 1 hour 7 అవుతుంది. అన్లెస్ ట్రంప్ నో టైం చేంజ్ అని ఏమైనా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తే తెలియదు. ఎనీ అదర్ క్వశ్చన్స్? మనకి సేమ్ టైమేనా? Same time. India same. Okay. But that's also in thoughts, right? In America, they wanted to eliminate this time change, right? Yes. We don't know it happens. Right. Any other questions, Amma? So first time ఇవాళ క్లాస్ కి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు ఇందులో? నేను శ్రవంతి. చెప్పండి అమ్మ. మాతాజీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ప్లాన్ యుఎస్ఏ ప్లాన్. అచ్చా విజయ మాతాజీ ఇచ్చారు కదా మీ నెంబరు? అవునండి, అవును. నాకు క్వశ్చన్ అండి. అంటే కరెక్టో కాదో నాకు తెలియదు కానీ, అంటే మీరు చెప్పినంత వరకు, అంటే ఇందులో ఉన్నంత వరకు ఓకే అనిపిస్తుంది. ఓకే, ఇలా ఉండాలి అలా ఉండాలి అనిపిస్తుంది. వెన్ మేము ఏదైనా అయినా కానీ ఎమోషన్స్ని అది కంట్రోల్ చేయలేం కదా. ఆ సిచ్యుయేషన్ బట్టి కోపము, ఏడుపు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. దాన్ని ఎంతవరకు అవాయిడ్ చేయొచ్చు? చెప్పండి. ఏంటంటే అది మనము మన చేతిలో ఉండదు కదా. ఏదన్నా కోపం వచ్చినా కోపడితేనే ఉంటాము. అది ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేయలేం, ఏది కోపన్నైనా ఏదైనా కానీ ఈ భగవద్గీతలో ఉన్నది విన్నంతసేపు బాగానే ఉంటుంది. 1 hour గుర్తు పెట్టుకుంటాము, ఓహో ఇలా ఉండాలి అలా ఉండాలి అనిపిస్తూ ఉంటది. బట్ యాక్షన్స్ ప్రకారంగా మనం అది చేయలేం కదా అని నా క్వశ్చన్. కోపం వల్ల ఏం జరుగుతుందమ్మా? it only impacts your body, right? కోపం వల్ల బీపీ పెరుగుతుంది, వేరొకటి పెరుగుతుంది. సో అట్ సమ్ పాయింట్ ఇప్పుడు మనం భగవద్గీతలో చెప్తుంది కూడా అదే కదా. రెండింటిని సమానంగా చూడగలగాలి. ఎటువంటి స్థితిలో అయినా సరే దాన్ని ధీరత్వం అంటున్నారు అని. ద్వంద్వత్వం. నెక్స్ట్ ఆఖరి శ్లోకాలకు వచ్చేసరికి ఈ రెండింటిని సమానంగా చూడగలిగే వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి అని అర్జునుడే అడుగుతాడు ఈ క్వశ్చన్. అవన్నీ ఎట్లా అలవర్చుకోవాలి అని క్వశ్చన్ అడుగుతాడు. సో ఎనీవే, సో బాటమ్ లైన్ అమ్మా, ఏమి చేస్తున్నా సరే దీని వలన భగవంతునికి దగ్గర అవుతున్నామో దూరం అవుతున్నామో అనేది దట్ ఈస్ ద ఓన్లీ గోల్ యూ షుడ్ హ్యావ్. దట్స్ ద గోల్ వీ షుడ్ హ్యావ్, రైట్? దట్ as long as you're remembering that is the goal, then the rest will automatically fall in place. They say that, right? The toughest problem is, the biggest problem is to understand that is the biggest problem and continuously to keep it understanding that is the biggest problem. పెద్ద సమస్య ఏంటంటే ఏది పెద్ద సమస్య అని గ్రహించి అదే పెద్ద సమస్య అని ఎల్లప్పుడూ గ్రహించి ఉండగలనమే పెద్ద సమస్య. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ కీపింగ్ ఇన్ మైండ్ దట్ ఆల్ యువర్ టైమ్ ఇన్ లైఫ్, టైమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ భూమి మీద ఉన్న ప్రతి నిమిషము కూడా భగవంతుని చేరువ అవ్వడం కోసం నిర్దేశించబడాలి అన్న విషయాన్ని గుర్తుంచుకున్నంత కాలము ఈ
ఏ కారణంతో అయితే మీకు కోపం వస్తుందో అవన్నీ చిన్న కారణాల్లో కనబడుతూ వస్తాయి. ఏ దాని వల్ల మీకు ఆనందం పొందుతున్నారో అవన్నీ చిన్న విషయాల్లాగా కనబడడం మొదలు పెడతాయి. అది 1 డేలోనో 1 అవర్లోనో జరిగిపోయే ప్రక్రియ కాదు. సో మనకి ఇది చెప్తుంటారు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటారు. ఒక గ్లాస్ నిండా there is some dirty water, right? And you want to replace it with clean water. But the glass can't be empty. It can be emptied, right? But how do you replace that dirty water with clean water? Glass లో ఉన్న dirty water ని తీసేసి క్లీన్ వాటర్ తో రీప్లేస్ చేయాలి, కానీ గ్లాస్ ని ఖాళీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే దట్ ఈస్ అవర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈస్ లైక్ దట్. It's filled with so many things, and now you are trying to replace it with something different, better, like Bhagavad Gita, the philosophy and the knowledge from Bhagavad Gita. The only way you clean it up, you replace the dirty water with clean water is continuously keep pouring clean water on top onto the glass. At some point, this clean water will start replacing bit by bit of the water in the glass, and at some point all the dirty water gets replaced with the pure water. Until that happens, we will be in that struggle. You understand? అర్థమవుతుందమ్మా చెప్తున్నది? కొంచెం అర్థం. So sadhana penchali. The only way it can happen is, so today you are saying it is lasting 1 hour after the class. Sadhana perigite adi 2 hours after the class, 3 hours after the class, 10 hours after the class, 10 days after the class, it will be lasting. సో మన ప్రయత్నం అంతా కూడా ఏం చేయాలంటే ఆ కోపం పోవడం గురించి కాదు, ఈ 1 hour లాస్టింగ్ ని ఎట్లా పెంచాలి అన్నదే చూడాలి. You want to expand this piece basically, and that will expand basically. That's why we say daily you have to read at least 15 minutes of Bhagavad Gita or Bhagavad. Daily you have to eat only prashadam, అంటే భగవంతుడికి పెట్టినది మాత్రమే మనం తింటూ మొదలు పెట్టాలి. Daily you have to do some element of chanting. రోజు కూడా భగవన్ నామస్మరణ కొంతసేపు చేయాలి. సాధ్యమైనంత వరకు ఈ అసోసియేషన్, ఈ సత్సంగాన్ని వదిలేయకుండా ఉండగలగాలి. ఈ 4 చేసుకు వెళ్తే ఆ చేంజ్ మరింతగా కనబడుతుంది, మరింత ఫాస్ట్ గా జరుగుతుంది. రైట్? ఓకే, థ్యాంక్ యూ. Try to answer, but yeah, that's the solution. Yeah, any other questions? గురూజీ ఒక చిన్న క్వశ్చన్. అడగండి ప్రభు, చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు వరకు చదివిన పద్యాలన్నీ ఆత్మనే హైలైట్ చేసినాయి కదా మొత్తం అంతా. ఏదైనా మనం తప్పు చేసినా ఉప్పు చేసినా శారీరకంగా అది ఆత్మ ప్యూర్ ఉందా లేదా అనే దాన్ని బట్టే అట్లీస్ట్ ఇప్పుడు వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఈ పద్యాల్లో. అంటే మన ఆత్మ మంచిదైనా మన శరీరం తప్పులు చేస్తా ఉంటే ఓకేనా? ఆత్మ is always pure. There is nothing like bad soul, good soul. The bad, good అన్నది ఆత్మకు బయట నుంచే వస్తుంది. రైట్ ప్రభు? సో యాజ్ సోల్ ఇట్స్ ఆల్వేస్ ప్యూర్. ఇట్స్ నాట్ కమింగ్ విత్ ఎనీథింగ్ లైక్ బ్యాడ్ ఎలిమెంట్ ఆఫ్ ద సోల్. సో మన చెడ్డ పని ఏదైనా చేస్తుంటే గుర్తు చేస్తుంది కదా ప్రభుజీ, అది చెడ్డ పని ఏదైనా చేస్తుంటే గుర్తు చేస్తుంది, కానీ అది మనం వినం. అంటే ఒక చిన్న విషయం ఏంటంటే అండి, మనం మంచిగా అనుకుంటున్నాం కానీ ఎవరినో కారుతో గుద్దేశం చచ్చిపోయాడు. ఏదండి సార్? నాకు అర్థం మన శరీరం చేసింది కదా తప్పు. సరే సార్, నాకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయగలరా? షూర్ అండి. మనం ఏ కీడు ఎంచకుండా డ్రైవ్ చేస్తున్నాం, పొరపాటున స్పీడ్ లో ఆపుకోలేక ఎవరినో గుద్దేశం, వాళ్ళు చనిపోయారు, లేకపోతే కాళ్ళు ఏదో ఇరిగిపోయినాయి. సో అది మన ఆత్మకి తగులుద్దా మన శరీరానికి తగులుద్దా? శరీరానికి సంబంధించి ఆత్మకి తగలదు. సో ఇఫ్ యు లుక్ ఎట్ వి టాక్డ్ అబౌట్ దిస్. అంటే అందరూ కొంచెం క్వశ్చన్ మార్క్ గా ఉన్నారు కదా. అంటే శరీరం తప్పు ఎలా చేస్తుంది ఆత్మ మంచిదైనా అంటే ఇది ఒక ఉదాహరణ కదా గురూజీ. ఇదొక ఉదాహరణ. ఓకే, see we are talking about an accident. Accident is a different story. Okay, accident is a different story. So see, there is the body, there is Paramatma, above that is Jivatma, above that there is a
సూక్ష్మదేహం అంటారు. అంటే సటిల్ బాడీ. బియాండ్ దట్ ఈస్ స్థూల శరీరం, అంటే గ్రాస్ బాడీ. ఓకే ప్రభు. సో మన డెసిషన్స్ అన్ని కూడా ఈ సూక్ష్మ శరీరంలో చూస్తుంటాయి. మనసు, బుద్ధి, అహంకారం. స్థూల శరీరము ఈజ్ లైక్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్. సో స్థూల శరీరం అనేది ఇన్పుట్ అవుట్పుట్ డివైస్. కంప్యూటర్లో మానిటర్, స్క్రీన్, మౌస్ ఎలా ఉన్నాయో, స్థూల శరీరము ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ 20 ఎలిమెంట్స్. 20 ఎలిమెంట్స్ ఏంటంటే 5 పంచభూతాలు. దట్స్ ద బేసిక్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది బాడీ. ఆ తర్వాత 15 ఎలిమెంట్స్ ఏంటంటే పంచ ఇంద్రియాలు, ఇంద్రియ రుచులు. పంచేంద్రియాలు అంటే మనకు తెలుసు కదా ప్రభు, చూడడం, వినడం, టేస్ట్, ఇవి పంచేంద్రియాలు. ఇంద్రియ రుచులు. ఇంద్రియ రుచులు అంటే పంచేంద్రియాలని ప్రేరేపించేవి ఇంద్రియ రుచులు. అంటే ద టేస్ట్ ఆఫ్ షుగర్ ఈజ్ స్వీట్, ద టేస్ట్ ఆఫ్ చిల్లీ ఈజ్ హాట్. ఆ రుచి భావాన్ని ఇంద్రియ రుచులు అంటారు. 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే కర్మను చేసే ఇంద్రియాలు. కాళ్ళు, చేతులు, కాళ్ళు, చేతులు, వాక్కు, జానిటల్స్ అండ్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. ఈ 5 దోస్ ఆర్ అవుట్పుట్ డివైజెస్ ఫ్రమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బేసిక్. ఈ 20 ఎలిమెంట్స్, ఈ 20 ఎలిమెంట్స్ ని శాసించేవి ఏంటయ్యా అంటే మనసు, బుద్ధి, అహంకారం. దేర్ ఆర్ 3 ఎలిమెంట్స్ దట్ టేక్ డెసిషన్స్ బేసిక్. మనసు ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ డిజైర్. బుద్ధి ఈజ్ ద విచక్షణ జ్ఞానాన్ని, అంటే రేషనల్ థింకింగ్ ఇచ్చేది ఇంటెలిజెన్స్. మనసు, బుద్ధి, ఇంటెలిజెన్స్. దీని మీద ఉన్నది అహంకారం. అహంకారం అంటే మళ్ళీ అందులో 2 రకాలు ఉన్నాయి. అహంకార భావన, మిథ్యాహంకార భావన. అంటే ఈగో అండ్ ఫాల్స్ ఈగో. సో ద రియల్ ఈగో అండ్ ఫాల్స్ ఈగో. What that decides basically how the intelligence should work, and intelligence decides whether a request from mind is to be honored or not. మనసు ఉన్న కోరికని ఇంటెలిజెన్స్ ఆనర్ చేయాలా లేదా అన్నది ఇంటెలిజెన్స్ ఉన్న శక్తితో అది డిసైడ్ చేస్తుంది. దానికి ఆ ఇంటెలిజెన్స్, ఆ రేషనల్ థింకింగ్ అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అన్నది కూడా అహంకార భావన చూపెడుతుంది. అహంకార భావన అంటే మిథ్యాహంకార భావన, రియల్ అహంకార భావన అని చెప్పుకొస్తుంటాం. మిథ్యాహంకార భావన ఏంటంటే నేను శరీరాన్ని, ఆత్మని కాదు అనేది మిథ్యాహంకార భావన, ఫాల్స్ ఈగో అంటాం. ఎనీవే, సో ఈ మూడింటిని కాకుండా ఒక అవుట్ సైడ్ ఎలిమెంట్ ఉంటుంది. అది గుణతత్వం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో ప్రకృతి గుణం అని చెప్తాము. మనం ఎప్పుడు కూడా మూడిట్లో ఏదో ఒక గుణతత్వంలో ఉండి ఆ ఈ 24 ఎలిమెంట్స్ ఈ ఆత్మకి కప్పి ఉన్నాయి. ఆత్మ తాలూకా జర్నీని నిర్దేశిస్తున్నాయి. కొన్ని పుస్తకాల్లోని మీరు చదివితే 24+1 అని రాస్తారు, 24+1+1 అని రాస్తారు. సో ఆ 24+1 ఏంటంటే ఆత్మ, 24+2 ఏంటంటే పరమాత్మ. సో 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 మనసుకి ఇచ్చే కోరికని మనము ఆత్మ దాకా వెళ్ళట్లేదు. అది ఇంటెలిజెన్స్ సబ్మిట్ చేస్తే ఒకలాగా ఉంటుంది, ఇంటెలిజెన్స్ సబ్మిట్ చేయకపోతే ఒకలాగా ఉంటుంది. ఇన్స్టెంట్ గా మనం రియాక్ట్ అయిపోతున్నాం అనుకోండి. ఇందాక మాతాజీ అన్న కోపం అన్నది ఏంటంటే మనసుని బుద్ధి దాకా వెళ్ళనివ్వట్లేదు. ఒక విషయాన్ని చూస్తున్నాము, ఒక విషయం చూడగానే కోపం వస్తుంది, మనసు కోపపడుతుంది. అది కోపపడచ్చా లేదా అనేది కూడా మనము బుద్ధికి సబ్మిట్ చేయకుండా రియాక్ట్ అయిపోతాం. మనసు దాకా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి రియాక్ట్ అయిపోతే మన కోపము నోటితో వ్యక్తమవుతుంది, చేతితో వ్యక్తమవుతుంది, కాలుతో వ్యక్తమవుతుంది, శరీరంతో వ్యక్తం అయిపోతుంది. ఇది ఎప్పుడైతే బుద్ధికి సబ్మిట్ చేస్తామో బుద్ధి డిసైడ్ చేస్తుంది ఇది మంచా కాదా. బుద్ధికి డిసైడ్ చేయడానికి దానికి కావాల్సిన పనిముట్టు ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే భగవద్గీత నుంచో, భాగవతం నుంచో, అంటే భగవంతుడు చెప్పిన మాట నుంచి ఆ జ్ఞానాన్ని పెట్టుకుంటున్నామా, లేక వేరొక పుస్తకమో, వేరొక సినిమానో, వేరొక దైన దగ్గర నుంచో మనం ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నామా అన్నది ఆ స్వేచ్ఛ మనకు ఎప్పుడూ ఉంటుంది. అవుతుంది కదా ప్రభు. అది ఆ జ్ఞానము గ్రహించడానికి మనకి ఒక స్థితి కావాలి. ఏమిటి ఆ స్థితి అంటే మనము శరీరాన్ని కాదు, మనం ఆత్మని అన్న దృష్టితోని ఆ జ్ఞానాన్ని గ్రహించగలిగినాడు. అదే ఫాల్స్ ఈగో అని పిలుస్తాం మనము. ఫాల్స్ ఈగో ఏంటంటే మిథ్యాహంకారం అన్న పదం వాడుతూ ఉంటారు. మిథ్యాహంకారం అంటే మనం శరీరం అన్న విషయంతో జ్ఞానాన్ని గ్రహించిన దానికి, మనం ఆత్మ అన్న విషయంతో జ్ఞానాన్ని గ్రహించిన దానికి ఉన్న తేడా, ఆ జ్ఞానం నుంచి మనసుకు వచ్చే ఇన్స్ట్రక్షన్ లో ఉన్న తేడా, అప్పుడు మనసు తీసుకుని కోరికని నిర్దేశించిన విధానంతోని శరీరము ఎట్లాగా బిహేవ్ చేస్తుంది అని ఉన్న దాంట్లో ఉన్న తేడాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. ఈ చర్యలు మాత్రమే
మన కర్మని నిర్దేశిస్తూ ఉంటాయి. రైట్? ఐఎమ్ స్పీకింగ్ టూ మచ్ అవుట్సైడ్ ఆఫ్ యువర్ క్వశ్చన్ ప్రభు, ఆర్ యూఆర్ ఫాలోయింగ్ లిటిల్ బిట్? గురుజీ ఐఎమ్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ అండి. యా. సో 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 ఈ మంచి చెడు విషయం అక్కడ దాకానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఈ నిత్యాహంకారము నేను ఆత్మను అన్న భావనని మనం సంపూర్ణంగా గ్రహిస్తామో అప్పుడు ఈ జ్ఞానంతోని ఆ ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం అంటే అదే. బేసికలీ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం అంటే అదే. యు ఆర్ స్టార్టింగ్ టు డూ థింగ్స్ దట్ ఆర్ మెంట్ ఫర్ ద సోల్ అండ్ నాట్ ఫర్ ద బాడీ. Because you have 100% realized, understood is different. You have 100% realized and started to live in doing things that are meant for the soul's journey and not for body's journey. That is what is Atma Sakshatkar. You are living a life that is, you are using the facilities of life for the happiness of the soul, and the soul's happiness is what do you call it? In enjoying a relationship with God. దట్ ఈస్ ఆత్మ పరమాత్మతో ఉన్న బంధాన్ని గ్రహించిన నాడు మాత్రమే మనం ఆనందాన్ని పొందడం మొదలు పెడతాము. ఇట్ ఈస్ ఈజీ టు గో, ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ దిస్ ప్రభు. కొంచెం కష్టపడితే ఆ స్థితిని కూడా చేరుకోగలుగుతాము, ఆ స్థితిలోని ఆనందాన్ని కూడా చూస్తాము. కానీ కంటిన్యూస్గా ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోని ఆ స్థితిలోని నిలబడడం చాలా కష్టం. ఈ సాధన అంతా కూడా ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో నిలబడడం కోసం చేసే ప్రయత్నము. ఎప్పుడైతే ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో నిలబడుతూ శరీరాన్ని ఆ స్టేట్ ఆఫ్ మైండ్తో వదిలేస్తాము, అంటే మరణించేటప్పుడు కూడా మనం ఆ స్టేట్ ఆఫ్ మైండ్తో ఉండగలుగుతాము, దెన్ యూ హ్యావ్ నో రూమ్ ఇన్ ది మెటీరియలిస్టిక్ వరల్డ్. భౌతిక ప్రపంచంతో మనకు సంబంధం లేకుండా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోగలుగుతాం. దట్ ఈస్ ఇన్ ఎ నట్షెల్ బేసిక్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, సరే, సో వెన్ యు ఆర్ హర్టింగ్ సంబడి, ద సోల్ హ్యాస్ నథింగ్ టు డూ. The soul has nothing to do. The decision is coming from your body, your mind, your intelligence, your desire. Yeah. Right, Prabhu? Yeah. Did it explain? Yeah. Thank you, Prabhu. థ్యాంక్ యూ గురుజీ. అలా అయితే ప్రభుజీ డే టు డే లైఫ్లో సోల్ తోటి మనం వెళ్ళి అంటే డే టు డే లైఫ్లో అన్నీ కూడా బాడీతోనే భౌతికంగానే అన్నీ ఇక్కడ స్థూల దేహమే డిసైడ్ చేసేసి బుద్ధి మనస్సు అహంకారము ఇంతతోనే వెళ్ళిపోతుంది. ఆత్మకి వెళ్ళేది ఆ అమౌంట్ ఓన్లీ మనం భగవద్ ధ్యానంలో ఉన్నప్పుడో లేకపోతే చాంటింగ్ చేస్తున్నప్పుడో ఈ టైంలోనే మనకి అది రియల్గా ఆత్మ అన్నది మనకి మనం మనం ఫీల్ చేయగలుగుతాం. Yes, Mataji. That is the problem, Mataji. That is the problem. 24/7 we ఆ స్థితిలో ఉండి మనకు మెటీరియలిస్టిక్ యాక్టివిటీస్ చేసుకోగలిగే స్థాయికి ఎదగడమే ఈ ప్రయత్నం. అదే ప్రయత్నం అంతా అదే, ఆ స్థాయికి ఎదగడానికి చేసే ప్రయత్నమే ఇది. హరే కృష్ణ ప్రభుజీ. విజయమాతాజీ చెప్పండి. ఇప్పుడు మనం తినే తిండి ఆత్మకి చేరదా ప్రభుజీ? అయితే ఆత్మతో సంబంధం లేదమ్మా. ఆత్మకి అసలు తిండితో పని లేదా అండి? ఆత్మకి తిండితో పని లేదు. ఆత్మకు కావాల్సిన ఫుడ్ వేరు. భగవంతునితో దానికి బంధం ఉన్నంత ఉండే ఫుడ్డే అది కోరుకుంటుంది. ఇదంతా కూడా శరీరం కోసమే. సో శరీరము ఏ విధముగా ఒక్కోసారి ఒక ఫుడ్ తింటే, ఒక ఐటెం తింటే లెథార్జిక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక ఐటెం తింటే ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. లెథార్జిక్ గా ఉంటే ఏమవుతుంది, మనకున్న ఎనర్జీ అంతా శరీరం కోసం ఆలోచించడానికి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడైతే when the body feels light, or body you're not, what you're eating is not impacting how your thought process is, not impacting the thought process that is taking you close to the God, then that is the right food to eat. If the what you are eating is only making you worry about your body, then that's the kind of food you should avoid. అదే తామసిక ఆహారానికి సాత్విక ఆహారానికి ఉన్న తేడా. ఇంకా ఎవరైతే అడుగుతున్నారు? అది లక్ష్మణ్ ప్రభు. అది నేను ఆయన టైం పడుతుంది కానండి, ఎక్కడో ఫండమెంటల్గా ఎక్కడో ఏదో గ్యాప్ ఉందేమో అని అనిపిస్తా ఉందండి. ఇందాక సుజాత గారు అన్నట్టు కంటిన్యూస్ గా మైండ్ బాగులు చేస్తా ఉంటుంది. ఎందుకంటే ఈ పరమాత్మ అనేది సత్యం. ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఎంత సరే ఎంత
10,000 వంతో ఎంతైనా వెంట్రుకలో 10,000 వంతు అయినా గాని కూడా ప్రతి ఒక్కళ్ళలో పరమాత్మ ఉన్న విషయం నిజమైనప్పుడు ధర్మంగా ఉండడం, ధర్మంగా ఆలోచించటం, లేకపోతే సత్యానికి కట్టుబడి ఉండటం ఇదే నిజమైనప్పుడు, ఇదే ధర్మం అయినప్పుడు దీనికోసం ఇంత ఎందుకు కష్టపడుతున్నాం అసలు? ఇదే నిజమైనప్పుడు 99% పీపుల్ దీని వైపు ఉండి ఎక్కడన్నా ఒకళ్ళు అటువైపు ఉండాలి కదా అసలైతే గనక. కానీ అంతా అటువైపే ఉంది. అసలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, ఇది అయిపోగానే లేకపోతే ఉదయాన్నే లేచింది మొదలు, ఆఫీస్‌కెళ్ళింది మొదలు ఏదో పాలిటిక్స్, వాళ్ళని కింద పడేయాలి, వీళ్ళని కింద పడేయాలి, లేకపోతే నేను పైకెళ్ళాలి, ఇంకొకటి ఇదంతా డ్రామానే. అంతా డ్రామానే. అసలు కలియుగ చెప్పండి. లక్షణాలు ఇవి ప్రభు. కలియుగ అదే లక్షణాలు ఇవి. అదే అనుకుంటున్నాను ప్రభుజీ. కలియుగ I was లక్షణాలు about ఇవే to ప్రభు. say. ఏమా అమ్మ సారీ సీతమాతది సారీ. I was about to say కలియుగం కదా ప్రభుజీ అని అనబోతున్నాను నేను. ఫండమెంటల్ అసలు దీనికి చాలా అనే నేను ఇందాక అన్న క్వశ్చన్‌కి ఇది కంటిన్యూషన్ ఏమో గానీ, అసలు ఇది సాధ్యపడుతదని చెప్పారు మీరు ఖచ్చితంగా. చూసామనుకోండి క్షణం ఏంటంటే అన్‌లెస్ మీరన్నట్టు 1 అవర్ నుంచి 24 అవర్స్ కంటిన్యూయస్‌గా ఇదే స్టాండ్స్ ఐ మీన్ ఆలోచనలో ఉండగలిగితే తప్పించి ఈ అసలు అవును ప్రభు, కరెక్ట్ ప్రభు. అదే సాధన తాలూకా గోల్ ఎయిమ్ ఏంటంటే వీఆర్ ఏబుల్ టు స్టే ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఫర్ 24/7 బేసిక్. సో బేసికలీ ఏమవుతుందంటే ప్రభు, ఆ స్టేట్కి వెళ్ళేసరికి పరమాత్మ మాట వినడం మొదలు పెడితే ప్రభు, మీరు చూసే ఉంటారు కదా ప్రభు, సాధువుల్ని సన్యాసుల్ని కలిసి ఉంటారు కదా చాలా మందిని. వాళ్ళు ఈ స్టేట్ ఆఫ్ మైండ్ లోనే ఉంటారు ప్రభు. 24/7 వాళ్ళు ఆ మెటీరియలిస్టిక్ థాట్ ప్రాసెస్ లోంచి బయట అతీతంగా ఉంటారు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ టు డీల్ విత్ ఆల్ దిస్. మీరు అన్నట్టు ఆఫీస్ గొడవ ఇవేవి డీల్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికోసమే సుజాత మాతాజీ యూ షుడ్, రాధేశ్యాం ప్రభు ఏప్రిల్లో వస్తున్నారు. యూ షుడ్ అరేంజ్ ఎ సెషన్. బోస్టన్ వస్తున్నారు. యూ షుడ్ అరేంజ్ ఎ సెషన్ విత్ హిమ్ ఫర్ ఆల్ ద పీపుల్. బేసికల్ మీరు ఎలా చేస్తారు అన్నది నాకు తెలియదు. ఐ విల్ టాక్ టు హిమ్ ఇఫ్ యూ వాంట్ అండ్ ఆస్క్ హిమ్ ఫర్ ఎ సెషన్ ఫర్ యూ డేస్. అవునా ప్రభుజీ. ఏప్రిల్లో వస్తున్నారు. డేట్స్ ఉన్నాయి చెప్తాను. ప్లాన్ చేద్దాం ప్రభు. So Prabhu, you should meet people beyond this 10-minute, 1 hour or 1.5 hour weekly one class. But మీరు అడిగిన ప్రశ్న ఎగ్జాక్ట్లీ రైట్. బట్ ఫండమెంటల్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కలిధర్మం, అది కలియుగ ధర్మం ఎలా ఉంది. ఇది సత్యయుగంలో మీరు అన్నట్టు 90% అట్లాగనే ఉండదు, 99% అట్లాగనే ఉంది. ఈ రోజు ఏంటంటే మనము ఎంత ఇండిపెండెంట్ థింకింగ్ మాట, ఆ ఆలోచనే రైట్, నేనే రైట్. ఎవ్రీబడి వాంట్స్ టు ఎక్సర్సైజ్ సర్టన్ ఎలిమెంట్ ఆఫ్ సుప్రమసీ ఓవర్ నేచర్. ప్రకృతి మీద ఆధిపత్యం అంటాం. సుప్రమసీ ఓవర్ నేచర్ అంటే యూ వాంట్ టు ఎంజాయ్ ద మ్యాక్సిమం న్యాచురల్ రిసోర్సెస్. భూమి మీద ఉండే ప్రపంచం ఆధీనంలోనే ఉండాలి. ఆ సుప్రమసీ గొడవ ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అవ్వనివ్వండి, ఒక ఫాదర్ సన్ మధ్య అవ్వనివ్వండి, మై వర్డ్ హ్యాస్ టు బి ద రైట్ వర్డ్, మై వర్డ్ హ్యాస్ టు బి ద లాస్ట్ వర్డ్. ఒక వాట్సాప్ మెసేజ్ లో అవ్వనివ్వండి, యూ సజెస్ట్ సంథింగ్, సంబడి సజెస్ట్ సంథింగ్, దెన్ యూ కౌంటర్ సజెస్ట్ అండ్ యువర్స్ వర్డ్ షుడ్ బి ద లాస్ట్ సజెషన్ అన్న భావంలోనే మనం బతుకుతున్నాం. మీటింగ్ లో కూడా అంతే. ఒక నలుగురు కూర్చుని జోకులు వేసుకుంటున్నా సరే నా జోక్ ఎక్కువ నవ్వాలి అన్న భావంతోనే జోక్ వేస్తుంది. ఇదంతా కూడా ఈ బాడీ కాన్షియస్నెస్. సో ఇందులో మనం బేసికలీ టు బిగిన్ విత్, ఈస్ గాడ్ గోయింగ్ టు బి హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్? Is God will be happy with me thinking like this? Is God going to be happy me doing this? That will be the starting point of thought process. At least that's how I question myself basically. So by doing this, am I spiritually growing or spiritually lagging? By watching this 1 hour of this TV, is it helping me grow spiritually, or is it helping me with something else? Once we start questioning that, it should start giving some results. But Prabhu, your questions are valid questions. Nourish the thought process. You'll get the right answers.
sometimes it might be beyond my capability to bring you to that state. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మీరు ఓపిక్గా తీసుకుంటున్నందుకు క్వశ్చన్స్ చాలా థ్యాంక్స్ అండి మీకు. సరేనమ్మా, ఆపుదామా ఇక్కడితో? 7:20 అయింది. సో మీకు కూడా లేట్ అవుతుంది. హరే కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్స్ అమ్మా? రమాదేవి మాతాజీ, మీరు మ్యూట్ లో ఉన్నారమ్మా. యూఆర్ టాకింగ్ సంథింగ్ బట్ యూఆర్ ఆన్ మ్యూట్. స్టిల్ యూఆర్ ఆన్ మ్యూట్. సారీ, స్టిల్ యూఆర్ ఆన్ మ్యూట్. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ అంటున్నాను. Okay. Sir. Hare Krishna. Thank you. I'm going to stop the class here. So we'll meet again next week. Thank you. Hare Krishna Prabhuji. Thank you, Prabhuji. Thank you. Have a good week ahead. Hare Krishna Prabhuji, Dandavat Hare Pranam. Krishna. Pranam Mataji.